पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्। सर्वेभ्यो नमो नमः। स्वागतम्। नमस्ते महोदय। नमस्कार అండి नमस्ते महोदय। నమస్తే అండి. प्रथमं प्रार्थनां कुर्मः। वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। येनाक्षरसमाम्नायमधिगम्य महेश्वरात् कृत्स्नं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनये नमः। वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयम्। सर्वेभ्यो नमो नमः। स्वागतम्। अद्य कोविड् वर्गस्य 14 कक्षा अस्ति। अद्य वयं नमस्ते महोदय। नमस्ते अंడి అష్టమపాఠస్య అధ్యయనం కుర్మః. ఇవాళ కోవిడ్ తరగతి యొక్క 14వ క్లాసు. మనం ఇవాళ 8వ పాఠంలోని రెండో భాగం చేస్తున్నాం. అన్వయ రచన. సో నెక్స్ట్ శ్లోకం వచ్చేసి ఇంతకు ముందర ఏదైతే సింహం ఉందో శివుడి యొక్క సేవకుడు ఆ రాజుతోటి ఇలా అంది. ఏమంది రాజుతోటి? నీకు గనుక దయ ఉంటే గనుక నువ్వు ఈ ఒక్క గోవుని మాత్రమే సంరక్షిస్తావు. ఒకవేళ గనుక నువ్వు
అలా కాకుండా బతికి ఉంటే కనుక నువ్వు నీ ప్రజలందరినీ కూడా ఎల్లప్పటికీ కష్టాల నుంచి కాపాడుతావు అని చెప్పిన తర్వాత అప్పుడు తర్వాత శ్లోకం నిశమ్య దేవానుచరస్య వాచం మనుష్యదేవః పునరప్యువాచ ధేన్వా తద్ రాక్ష్య నిరీక్షమాణః సుతరాం దయాళుః. నిశమ్య దేవానుచరస్య వాచం మనుష్యదేవః పునరప్యువాచ ధేన్వా రాక్ష్య నిరీక్షమాణః సుతరాం దయాళుః. సో ఇందులో పదవిభాగం చూస్తే నిశమ్య దేవానుచరస్య వాచం మనుష్యదేవః పునః అపి ఉవాచ. సో పునః అపి అక్కడ విసర్గ యొక్క రేఫ అయింది. అపి తర్వాత ఉవాచ అక్కడ సంధి జరిగింది. తర్వాత ధేన్వా ఆ తర్వాత వచ్చే పదం మొత్తం ఒకటే పదము తదధ్యాసిత కాతరాక్ష్య అని ఒకటే పదం. అది నిరీక్షమాణః సుతరాం దయాళుః. సో పద విభాగం తర్వాత ఒక్కొక్క పదానికి అర్థం ఏంటంటే నిశమ్య అంటే విన్న తర్వాత అని అర్థము. దేవానుచరస్య అంటే దేవస్య అనుచరః దేవానుచరః తస్య దేవానుచరస్య వాచం అంటే ఆ మాటలు అని అర్థము. మనుష్యదేవః మనుష్యాణం దేవః మనుష్యదేవః అంటే రాజు. పునః అపి ఉవాచ పునః అంటే మళ్ళీ అపి అంటే కూడా ఉవాచ అంటే ఇలా అన్నాడు అని. ధేన్వా అంటే ధేనుతోటి తృతీయ ఇది ధేను శబ్దము తృతీయ. తద్యాసిత కాత రాక్ష్య అంటే ఆ ధేను ఎలా ఉంది అంటే సింహం చేత ఆక్రమించబడి భయంతో కనురెప్పలు కొట్టుకుంటూ ఉన్నటువంటి ధేనువు అని అర్థం. తర్వాత నిరీక్షమాణ అంటే ఇది ప్రథమాలో ఉంది. మనుష్య దేవహకి ఇది విశేషణము. అంటే చూడబడుతూ ఉన్నటువంటి అని అర్థము. ఎవరి చేత అంటే ధేనువు చేత. సో అంటే నన్ను కాపాడుతాడు అన్నటువంటి ఆశతోటి చూడబడేటటువంటి వాడు అని, తను కాపాడుతాడు అని. సుతరాం అంటే చాలా అని, చాలా దయతోటి అని. దయాళుః అంటే దయాళుః అన్నది కూడా మనుష్య దేవాకి విశేషణము. అంటే దయతో కలిగినటువంటి వాడై ఉన్నవాడు అని అర్థం. సో ఇది పదవిభాగము. అన్వయం చూస్తే కనుక దేవానుచరస్య వాచం నిశమ్య. సో దేవానుచరుడి యొక్క వాచం వాక్కులు విన్నటువంటి మనుష్య దేవ రాజు తద్ అధ్యాసిత కాతరాక్ష ధేన్వా. సో అట్లా భయపడుతూ ఉన్నటువంటి ఆ ధేనువు చేత నిరీక్షమాణ చూడబడుతున్నటువంటి సుతరాం దయాళుః చాలా దయతో కూడినటువంటి వాడైనటువంటి వాడు అతను మళ్ళీ పునరపి ఉవాచ మళ్ళీ మాట్లాడాడు. తర్వాత తాత్పర్యం బయట దానికి కనెక్ట్ అవ్వరాదా? ఫస్ట్ టైం వినిపించిందా? బయట దానికి కనెక్ట్ అవ్వు. సో తాత్పర్యం వచ్చేసి సింహస్య వచనం రాజా శ్రుతవాన్. సింహం యొక్క వచనాలు రాజు విన్నాడు. విన్న తర్వాత తదా సింహేన ఆక్రాంత ధేను భీత ఆసీత్. అప్పుడు సింహం చేత ఆక్రమించబడినటువంటి ఆ ధేనువు భయంతో ఉన్నది. సా దిలీపం దైన్యేన అపశ్యత్. ఆ ధేనువు దిలీపుణ్ణి దైన్యంగా చూస్తూ ఉంది, ఇతను నన్ను రక్షించాలి అని. తతః నృపః అతీవ దయాళుః అభవత్. రాజు చాలా దయతో కూడినటువంటి వాడై ఉన్నాడు. అతః పునరపి సింహం ఉద్దేశ్య ఉక్తవాన్. సింహాన్ని ఉద్దేశించి అతను ఇలా అన్నాడు అని. సో అన్వయ రచన దీంట్లో తర్వాత అన్వయ రచన వచ్చి ఉవాచ అంటే ఉక్తవాన్ అన్నాడు అని, అవదత్ అని.
కహ ఉవాచ ఎవరన్నారు అంటే మనుష్యదేవ. ఆ తర్వాత కీదృశ సన్ ఎటువంటి వాడై ఉన్నాడు అంటే సన్ అంటే ఇది దాన్ని ఏమంటారు శత్రంత ప్రత్యయ సత్‌కి. సో, అంటే అయి ఉన్నాడు. హి బికేమ్ లైక్ దట్ అని అర్థము. సో, అలా అయి ఉన్నాడు అని. సో, కీదృశః సన్ ఎటువంటి వాడై ఉన్నాడు అంటే దయాళుః. కథం భూతః సన్ ఆహ్, ఎన్ అంటే ఎట్లా, ఎట్లా అయ్యున్నాడు అంటే చాలా. ఎంత అంటే చాలా అని. వెరీ మచ్ అని. పునః కీదృశः సన్ మళ్ళీ ఎటువంటి వాడై ఉన్నాడు అంటే నిరీక్ష్యమాణః. సో, వీక్ష్యమాణః చూడబడుతున్నటువంటి వాడై ఉన్నాడు అని. కయా నిరీక్షమాణః ఎవరి చేత చూడబడుతున్నటువంటి వాడు? ధేన్వ. ధేనువుతోటి చూడబడుతున్నటువంటి వాడు. కీదృశ్య ధేనవ అంటే ఆ ధేనువు ఎటువంటిది అంటే తద్యాసిత కాత రాక్ష. భయంతో సింహం చేత ఆక్రమించబడి భయంతో భయం తోటి కన్నురెప్పలు కొట్టుకుంటూ ఉన్నటువంటి ఆ ధేనువు అని అర్థం. కిం కృత్వా ఉవాచ అంటే ఏం చేసి అతను అన్నాడు అంటే నిశమ్య విని అని అర్థం. సో, త్వా ప్రత్యయంత శ్రుత్వా అని. కాం నిశమ్య దేనిని విని? వాచం. సో, కాం అని ఎందుకంటే వాచ్ వాక్ వాచ్ అన్నది స్త్రీలింగ పదం కాబట్టి వాక్ అని. సో, అది వాచం. కాం నిశమ్య. కస్య వచనం ఎవరి యొక్క ఎవరి యొక్క వాక్కులు అంటే దేవానుచరస్య వాక్ అని. కథం ఉవాచ ఎలా అన్నాడు అంటే మళ్ళీ అన్నాడు. పునరపి ఉవాచ అంటే భూయః పునః అపి ఉవాచ. సో, పద వివరణ చూస్తే నిశమ్య అంటే అది అవ్యయము. లెప్ ప్రత్యయంత నీ ఉపసర్గ షం ధాతు. దేవానుచరస్య అన్నది దేవానుచరః. సో, అకారాంత పుల్లింగము. తర్వాత షష్ఠి ఏకవచనం. వాచ్యం అనేది వాచ్ చకారాంత శబ్దం స్త్రీలింగము ద్వితీయ ఏకవచనం. పునః అన్నది అవ్యయము. అపి అన్నది కూడా అవ్యయము. ఉవాచ అన్నది వచ్చ ధాతువు భూతకాలం లిట్లకారంలో పరస్మైపది ప్రథమ పురుష ఏకవచనము. తర్వాత ధేన్వ అన్నది ఉకారాంత ధేను శబ్దము స్త్రీలింగము తృతీయ ఏకవచనము. తద్యాసిత కాతరాక్ష్య అన్నది యాక్చువల్‌గా కాతరాక్షి అన్న ఈకారాంత స్త్రీలింగ శబ్దం తృతీయ ఏకవచనంలో ఉంది. నిరీక్షమాణః అన్నది అకారాంతము పుల్లింగము ప్రథమ ఏకవచనం. యాక్చువల్‌గా ఇది నిరీక్షమాణ అనేది కర్మని షాణచ్ ప్రత్యయ మానః అని ఉంది కదా! సో, కాబట్టి షాణచ్ నిరీక్ష్య అని ఉంది కాబట్టి ఇది కర్మణి. సో, కర్మణి షాణచ్ అది. సుతరాం అన్నది అవ్యయము. దయాళు అన్నది ఉకారాంతము పుల్లింగము ప్రథమ ఏకవచనం. తర్వాత సమాసం వచ్చేసి దేవానుచరస్య అంటే దేవస్య అనుచరః తస్య షష్ఠి తత్పురుష సమాసము. మనుష్య దేవః అన్నది మనుష్యానాం దేవః షష్ఠి తత్పురుషము. తర్వాత తదధ్యాసిత కాతరాక్ష అన్నది ముందర 2 పదాలు తత్ ప్లస్ అధ్యాసిత అని తీసుకుంటే కనుక తేన అధ్యాసితం. అధ్యాసితం అంటే ఆక్రమించడం అని అర్థము. తేన అధ్యాసితం అంటే దాని చేత ఆక్రమించబడినది అని. సో, ఇది తృతీయ తత్పురుష సమాసము. సో, తేన అన్నది దానికి తత్ అని మనం ప్రాతిపదికం తీసుకోవాలి. సో, తత్ ప్లస్ అధ్యాసితం తద్ అక్కడ జష్టు సంధి అయ్యి తద్ అధ్యాసితం అవుతుంది. తద్ అధ్యాసితేన కాతరే. సో, దాని చేత భయంలో అని అర్థం. కాతరే అంటే 2 కళ్ళు కాబట్టి కాతరే. సో, కాతరా, కాతరే అని. సో, కాబట్టి ఆ సమాసం తృతీయ తత్పురుష సమాసము. అక్కడ పూర్వపదం మనకి తదధ్యాసిత కాతరే అని వస్తుంది. తర్వాత తదధ్యాసిత కాతరే అక్షిణి 2 కళ్ళు ఉంటాయి. అక్షిణి కాబట్టి యస్యాహ అటువంటి కళ్ళు ఎవరికైతే ఉన్నాయో ఆమె అని అర్థం. ఇక్కడ ధేనువు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇది బహువ్రీహి సమాసం.
క్లియరా అండి? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియరా అండి? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అందరు ఓకే అర్థం అందరు క్లాస్‌లో ఉన్నారా? ఉన్నామండి. ఓకే. ఫైన్. క్లియర్ నౌ. క్లియర్. నేనే ఉన్నాననుకున్నా. నెక్స్ట్. సో, నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇంకా రాజు కంటిన్యూ చేస్తున్నాడు చెప్పడం. సో, ఏం చెప్తున్నాడు? సేయం స్వదేహార్పణ నిష్క్రయేణ న్యాయ మయ మోచయితుం భవత్తః న పారణాత్ స్యాద్ విహత తవైవం భవేద్ అలుప్తశ్చ మునేః క్రియార్థః. సో, మళ్ళీ ఇంకోసారి సేయం స్వదేహార్పణ నిష్క్రయేణ న్యాయ మయా మోచయితుం భవత్తః న పారణ న పారణ స్యాద్ విహత తవైవం భవేత్ అలుప్తశ్చ మునేః క్రియార్థః. సో, ఇక్కడ సేయంలో పద విభాగం సా ఇయం అని. సో, తర్వాత స్వదేహార్పణ నిష్క్రయేణ అదొకటే పదము. న్యాయ మయా మోచయితుం భవత్తః న పారణ స్యాత్ విహత. స్యాత్ విహత దగ్గర జస్ట్ సంధి స్యాద్ విహత అవుతుంది. తవేవం తవ ఏవం అక్కడ వృద్ధి. తర్వాత భవేత్ అలుప్తశ్చ భవేత్ తర్వాత అలుప్తః చ. సో, ఇక్కడ కూడా భవేత్ అలుప్తః దగ్గర కూడా జస్ట్వం, అలుప్తః చ దగ్గర విసర్గస సకారము తర్వాత శుత్వ సంధి. మునేః క్రియార్థః. ఇవి పద విభాగము. దాని తర్వాత పదాల యొక్క అర్థం చూసుకుంటే సా ఇయం అంటే అటువంటి ఈ యొక్క ఈ అని అర్థము. స్వదేహ అర్పణ నిష్క్రయేణ అంటే స్వదేహ అర్పణ నిష్క్రయేణ. సో, స్వదేహ అర్పణ, దేహార్పణ అంటే స్వయం యొక్క దేహం యొక్క అర్పణం. క్రయము అంటే అర్థం ఏంటంటే మనకి ఇదివరకు బార్టర్ సిస్టమ్ ఉండేది కదా, ఒక వస్తువు ఇచ్చి ఒక వస్తువు తీసుకోవడం. సో, కాబట్టి తన యొక్క శరీరాన్ని ఆ ఆవుకి బదులుగా ఇచ్చి అని అర్థం. ఆ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో అది, దాని గురించి మాట్లాడతాను. సో, కాబట్టి స్వదేహార్పణ నిష్క్రయేణ న్యాయంగా మయా మోచయితుం. మయా అంటే నా చేత, మోచయితుం అంటే విడిపించడానికి భవత్తః నీ నుంచి అని అర్థం. సో, ఇది పంచమి అర్థం వస్తుంది. నీ నుంచి భవత్తః న పారణ. పారణ అంటే భోజనం. సో, పారణ అంటే అంటే నా అని, పారణ అంటే భోజనం, స్యాత్ అంటే ఉండడం అని. ఆ తర్వాత విహత అంటే సో, విహత అంటే పోదు అని అర్థం. నీ భోజనము పోదు అని చెప్తున్నాడు. తవ ఏవం. సో, తవ ఏవం భవేత్ అలుప్తశ్చ. అలుప్తః అంటే న లుప్తః, అలుప్తః అంటే ఇది కూడా పోకుండా ఉండడం. లుప్తః అంటే పోవడము, అలుప్తః అంటే పోకుండా ఉండడం అని. మునేః అంటే వశిష్ఠ ముని యొక్క అని అర్థము. క్రియార్థః అంటే హోమధేనువు కదా అది. సో, అది ఆయన యొక్క క్రియ ఏదైతే ఉందో అది, ఆ క్రియ యొక్క ఏదైతే ప్రయోజనం ఉందో అది కూడా పోకుండా ఉంటుంది అని చెప్తున్నాడు. సో, దాని తర్వాత అన్వయం వచ్చేసి మయా స్వదేహార్పణ నిష్క్రియేణ సా ఇయం భవత్తః మోచయితుం న్యాయ. అంటే నా చేత నా శరీరం అర్పించి ధేనువుని రక్షించడం అన్నది సా ఇయం భవత్తః ఆ ధేనువు నీ నుంచి రక్షించడం న్యాయమైనది అని చెప్తున్నాడు. ఏవం తవ పారణ విహత న స్యాత్. అలాగే నువ్వు అలా ధేనువుని విడిచిపెట్టినందువల్ల నీ యొక్క భోజనం ఏమి
పోకుండా ఉండదు. నా దేహంతోటి నీ ఆకలిని తీర్చుకోవచ్చు. మునేహ క్రియార్థః చ అలుప్తః భవేత్. సో, ముని యొక్క ఏదైతే ఆ హోమం యొక్క ప్రయోజనానికి వాడబడేటటువంటి ఈ ధేనువు ఏదైతే ఉందో అది కూడా లుప్తం కాకుండా ఉంటుంది అని చెప్తాడు. తాత్పర్యం వచ్చి ఏ సింహ అంటే సింహాన్ని ఉద్దేశించి చెప్తాడు. అహం మమ శరీరం సమర్పయామి. నేను నా శరీరాన్ని నీకు సమర్పిస్తున్నాను. త్వం మాం ఆహార రూపేణ స్వీకురు. నువ్వు నన్ను ఆహార రూపంగా స్వీకరించు అని చెప్తాడు. ఇమాం ధేనుం పరిత్యజ. ఈ ధేనువు నువ్వు విడిచిపెట్టు అని. యత్ ఏవం భవతి. ఇలా చేస్తే గనక తర్హి త్వయా ఆహారః అపి లబ్ధः భవేత్. ఇలా చేస్తే నీ ఆహారం కూడా నీకు లభిస్తుంది. మునేః హోమ సాధనం ధేనుః అపి రక్షితా భవేత్. ముని యొక్క ఏదైతే హోమధేనువు ఉందో అది కూడా రక్షింపబడుతుంది. అతః మాం స్వీకృత్య గాం పరిత్యజ. నన్ను నువ్వు స్వీకరించి ఈ ధేనువుని విడిచిపెట్టు అని. ఇతి దిలీపః. అక్కడ మీ బుక్స్‌లో ధేనుం అని ఉందా? ధేనుం అనే ఉందండి. సో, అది సింహం అని రాసుకో. అది రాంగ్‌గా ప్రింట్ అయింది. సో, ఆ! దిలీపః సింహం ఉక్తవాన్. సింహానికి చెప్పాడు అని అర్థం. ఓకే. సో, అన్వయ రచన వచ్చేసి భవతి క్రియాపదం తీసుకుంటే కా భవతి ఫస్ట్ లైన్‌కి ఏదైతే ఫస్ట్ అన్వయ రచన ఉందో మయా స్వదేహార్పణ నిష్క్రియేణ సా ఇయం భవత్తః మోచయితుం న్యాయా భవతి అని అక్కడ అధ్యాహారం చేసుకోవాలి ఆ లైన్‌కి. సో, భవతి అన్నది క్రియాపదము. కా భవతి ఏది ఉంది అంటున్నాడు. ఇయం భవతి ఇది ఉన్నది అని. సో, కీదృశి ఇయం ఇది ఎటువంటిది అంటే సా ఇయం. సో, ధేనువు గురించి మాట్లాడుతున్నాం. పునః కీదృశి మళ్ళీ ఎటువంటిది అంటే న్యాయంగా అని అర్థము. సో, న్యాయ అంటే దట్ విచ్ డిజర్వ్స్ ఏదైతే న్యాయంగా విడిచిపెట్టబడాలో అని అర్థం. కిం కర్తుం ఏం చేయడానికి అంటే మోచయితుం విడిచిపెట్టడానికి అని అర్థం. కస్మాత్ మోచయితుం ఎవరి నుంచి విడిచిపెట్టడం అంటే భవత్తః నీ నుంచి. భవత్తః నీ నుంచి అని. కేన మోచయితుం ఎవరి చేత విడిపింపబడాలి అది అంటే మయా నా చేత అని. పునః కేన మోచయితుం మళ్ళీ ఎటువంటి వాడు అంటే ఆ మయాకి ఈ పదము విశేషణం. సో, స్వదేహార్పణ నిష్క్రయేణ. సో, మయా తృతీయాలో ఉంది. నిష్క్రయేణ అన్న ఆ పదం కూడా తృతీయాలో ఉంది. ఓకే. సో, కాబట్టి అది విశేషణమే. తర్వాత నెక్స్ట్ లైన్ నా పారణ స్యాత్ అన్నదానికి విహత అన్నదానికి నెక్స్ట్ న స్యాత్ అన్నది క్రియాపదంగా తీసుకుంటే న భవేత్ పోకుండా ఉంటుంది అని. కా నా స్యాత్ ఏంటి అంటే పారణ నీ భోజనము అని అర్థం. కీదృశి నా స్యాత్ ఎటువంటిది అంటే విహత అంటే పోకుండా ఉండడము అని అర్థం. ఆ తర్వాత కస్య పారణ ఎవరి యొక్క భోజనము తవ. సో, కథం న స్యాత్ ఎలా అంటే ఏవం ఈ విధంగా చేస్తే. ఏవం అంటే దాంట్లో ఆయన మొదటి 2 పాదాలలో చెప్పినటువంటి ఏదైతే ఉందో అది ఏవం ఈ విధంగా నువ్వు చేస్తే కనుక అది భోజనం పోకుండా ఉంటుంది అని. సో, నెక్స్ట్‌ది లాస్ట్‌ది భవేత్ అలుప్తః మునేః క్రియార్థః. దానికి భవేత్ అన్న క్రియాపదము. సో, కః భవేత్ అంటే ఏంటి అంటే క్రియార్థః. సో, హోమ సాధనం అంటే ఆ ధేనువు అని. కస్య క్రియార్థః ఎవరి యొక్క క్రియార్థం కోసం అది అంటే మునేః వశిష్ఠస్య అని. కీదృశః భవేత్ అంటే ఎలా ఉంటుంది అంటే అలుప్తః అంటే న లుప్తః భవేత్ అని అర్థం. సో, పద వివరణ చూస్తే సా ఇయం అన్నది మనకు తెలుసు. సా అన్నది దకారాంత తత్ శబ్దము స్త్రీలింగము ప్రథమ ఏకవచనం. ఆ తర్వాత ఇయం అన్నది మకారాంత ఇదం శబ్దము స్త్రీలింగము ప్రథమ ఏకవచనము. స్వదేహార్పణ నిష్క్రయణ అన్నది అకారాంత శబ్దము పుల్లింగము తృతీయ ఏకవచనము. న్యాయ అన్నది కూడా ఆకారాంత స్త్రీలింగము
తృతీయ ఏకవచనము. ఆ తర్వాత మయ అన్నది అస్మత్ శబ్దము తకారాంతం తృతీయ ఏకవచనం. మోచయితుం అన్నది అవ్యయము తుమున్ ప్రత్యయాంత అది ముచ్ ధాతువు అవ్యయం అవుతుంది తుమున్. ఆ తర్వాత భవత్తః అన్నది అది కూడా భవత్ ప్లస్ తస్ ప్రత్యయాంత అది. సో ఇది కూడా అవ్యయమే అవుతుంది. సో పంచమి మీనింగ్ వస్తుంది ఇది. సో న అన్నది అవ్యయము, పారణ అన్నది స్త్రీలింగము ప్రథమ ఏకవచనము, స్యాత్ అన్నది అస్ ధాతువు సంభావనలో ప్రథమ పురుష ఏకవచనం వస్తుంది పరస్మైపది. ఆ తర్వాత విహత అనేది కూడా ఆకారాంతము స్త్రీలింగము ప్రథమ ఏకవచనం వచ్చింది. వి ఉపసర్గ హన్ ధాతువు త ప్రత్యాంత తవ ఏవం తెలుసు మనకి. సో తర్వాత భవేత్ అన్నది భూధాతువు పరస్మైపది. ఇది కూడా సంభావన ప్రథమ పురుష ఏకవచనము. ఆ తర్వాత మునేహే ముని ఇకారాంత శబ్దము షష్ఠి ఏకవచనము. ఆ తర్వాత ఓకే. అలుప్తః అలుప్తః అన్నది పుల్లింగము ప్రథమ ఏకవచనం అకారాంతము. చ అన్నది అవ్యయము. ముని ఆల్రెడీ చెప్పా. క్రియార్థః అన్నది అకారాంత పుల్లింగ ఏకవచనం. సమాసం స్వదేహార్పణ నిష్క్రయేణ అన్నది ముందర మనం స్వదేహార్పణ నిష్క్రయః తీసుకుంటే గనక స్వస్య దేహః స్వదేహః. సో స్వదేహ అది షష్ఠీ తత్పురుషము. స్వదేహస్య అర్పణం సొంత దేహం యొక్క అర్పించడం అని అర్థము షష్ఠీ తత్పురుషము. ఆ తర్వాత స్వదేహార్పణం ఏవ నిష్క్రయః. సో అదే నిష్క్రయం అంటే ఎక్స్చేంజ్ అని. సో ఇది తృతీయలో ఉంది కాబట్టి తేన అని చెప్తాము. సో స్వదేహార్పణ నిష్క్రయేణ అన్నది ఏవ అని వచ్చింది కాబట్టి అవధారణ కర్మధారయ సమాసము. క్రియార్థః అన్నది క్రియాయాః అర్థః షష్ఠీ తత్పురుష సమాసం. ఇక్కడ అర్థః అంటే ప్రయోజనం అని అర్థము. సో క్రియ కోసము ప్రయోజనము అని అర్థం. ఓకే. ఆ తర్వాత ఇప్పుడు సింహం మాట్లాడుతాను. తథేతి గాం ఉక్తవతే దిలీపః సద్య ప్రతిష్టంభ విముక్త బాహుః స న్యస్తశస్త్రో హరయే స్వదేహం ఉపానయత్ పిండమివామిష్యస్య. సో ఇంకొకసారి తథేతి గాం ఉక్తవతే దిలీపః సద్య ప్రతిష్ఠింభ విముక్త బాహుః స న్యస్తశస్త్రో హరయే స్వదేహముపానయత్ పిండమివామిషస్య. ఓకే. సో పద విభాగం చూస్తే ఫస్ట్లో తథేతి అనేది తథా ఇతి అని. గాం ఉక్తవతే అన్నది గాం ఉక్తవతే. దిలీపః సద్య ఆ తర్వాత ఉన్నది ఒకటే పదము ప్రతిష్టంభ విముక్త బాహుః అన్నది ఒకటే పదము. సహ న్యస్త శస్త్రః. సహ దగ్గర విసర్గ లోపము. న్యస్త శస్త్రః అక్కడ విసర్గస్య ఉకారము. ఆ తర్వాత హరయే తర్వాత స్వదేహం ఉపానయత్. ఇక్కడ స్వదేహం ఉపానయత్ దగ్గర జస్ట్ ఏమంటారు వర్ణమేళనమే జరిగింది. పిండం ఇవ దగ్గర కూడా వర్ణమేళనం. ఇవ ఆమిషస్య ఇవ తర్వాత ఆమిషస్య దగ్గర సవర్ణ దీర్ఘ సంధి. ఓకే. సో పదాల యొక్క అర్థం తీసుకుంటే తథా ఇతి అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఇంతవరకు రాజు చెప్పిందంతా విని ఆ సింహం అంటానే ఓకే సరే అయితే నువ్వు చెప్పినట్టే కానీ అని అర్థం అనమాట. తథా ఇతి అని
తథాస్తు అని చెప్పినట్టు. ఓకే. సరే కానీ అని. గాం ఉక్తవతే. గాం అంటే ఇక్కడ గాం అంటే ధేనువు అని కాదు. ఇక్కడ వర్డ్స్ అని అర్థం. ఆ పద ఏవైతే వాక్యాలు ఆయన చెప్పాడో దిలీపుడు అవి ఉక్తవతే అని తర్వాత ఏవైతే చెప్పాడు ఉక్తవతే అంటే. సో, దిలీపః అంటే దిలీపుడు, సద్య అంటే అప్పుడు, వెంటనే అని అర్థం. ప్రతిష్టంభ విముక్త బాహుః. ప్రతిష్టంభ విముక్త బాహుః. అంటే ఆ రాజు ఎప్పుడైతే ధేనువుని సింహం ఆక్రమించింది అని చూసాడో, అప్పుడు ఆయన బాణం వేయడానికి ప్రయత్నించినప్పుడు ఆ చెయ్యి అట్లా నిలిచిపోయింది. ఉండిపోయింది అట్లా. స్తంభించిపోయి ఉండిపోయింది. సో, ఇప్పుడు ఏమైందంటే, ఎప్పుడైతే సింహము సరే నువ్వెలా అంటే అలా కానీ తథాస్తు అన్నది కదా! అనంగానే ఏమైందంటే, ఆ ప్రతిష్టంభించినటువంటి ఆ చెయ్యి ఏదైతే ఉందో అది విముక్తమైపోయింది. అంటే విడిపోయింది. లూజ్ అయిపోయిందనమాట. అంటే ఇప్పుడు కదల్చగలుగుతున్నాడాయన. అలా అటువంటి బాహువు ఉన్నటువంటి రాజు. సో, ఇది దిలీపః అన్నదానికి విశేషణం. అలాగే సహ అన్నది కూడా విశేషణము. దిలీపఃకి. సో, న్యస్త శస్త్రః. న్యస్తం అంటే ప్లేసింగ్ అని అర్థం. ఉంచడము. సో, ఏం చేశాడు ఆ రాజు తన చెయ్యి ఎప్పుడైతే విడిపోయిందో అప్పుడు తన దగ్గర ఉన్నటువంటి మిగతా శస్త్రాలన్నీ గూడా కింద పడేశాడు. కింద పడేసి హరయే. సో, ఇక్కడ హరిహి శబ్దము ఇకారాంత శబ్దం మనకి తెలిసిన శబ్దమే కానీ ఇక్కడ హరికి మీనింగ్ ఏంటంటే సింహం. సింహం కోసము. ఇక్కడ హరి అంటే సింహం అనేది. సో, హరయే అంటే చతుర్థి వచ్చింది. సో, సింహం కోసము అని. సో, ఇక్కడ స్వదేహం తన సొంత దేహాన్ని ఉపానయత్. ఉపానయత్ అంటే సమర్పించాడు. ఎలా సమర్పించాడు అంటే పిండం ఇవ ఒక పిండంలాగా. మాసపు సో, పిండం అంటే ఒక పిండమని. తర్వాత ఆమిషస్య అంటే ఆమిష అంటే మాంసం. సో, ఆమిషస్య పిండం ఇవ అంటే ఒక మాంసం ముద్ద. ఎలా ఉంటుంది మాంసం ముద్ద? దానికేమి ఒక ఫీలింగ్ ఉండదు. ఏమీ ఉండదు. అంటే తన శరీరంలో ప్రాణం ఉన్నా గూడా లేతే ఒక అంటే ఫీలింగ్స్ ఉన్నా గూడా ఎటువంటి ఫీలింగు లేకుండా అంటే ఎటువంటి భావం లేకుండా. అంటే అమ్మో! నేను నా దేహాన్ని ఇస్తున్నాను. ఇది నన్ను తినేస్తుందేమో అని ఎటువంటి ఫీలింగు లేకుండా, ఎటువంటి భావన లేకుండా నిజంగానే తన్ని ఒక భోజనం లాగానే ఆ సింహానికి అర్పించాడు. ఎటువంటి ఏమి భయం గానీ, లేకపోతే ఆందోళన గానీ, లేకపోతే ఆహ్, ఏమీ లేకుండా ఎటువంటి కదలిక లేకుండా మనసులో ఆహ్, తన్ని ఒక భోజనం లాగానే ఆ సింహానికి అర్పించాడు అని అర్థం. ఆ తర్వాత అన్వయం చూస్తే తథా ఇతి గాం ఉక్తవతే హరయే. సో, అలా సరే అని ఆహ్, అంటూ ఉన్నటువంటి సింహం కోసము ప్రతిష్టంభ విముక్త బాహు. ఆ బాహులు విడిపోయినటువంటి వాడై న్యస్త శస్త్రః అతను తన ఆయుధాల్ని కింద పడేసి అయ్యుండి స్వదేహం స్వ తన యొక్క సొంత దేహాన్ని ఆమిషస్య పిండం ఇవ అంటే ఒక మాంసపు ముద్దలాగా సమర్పించాడు అని. సో, తాత్పర్యం వచ్చి దిలీపస్య వచనం శ్రుత్వా సింహః తథాస్తు ఇతి అకథయ. దిలీపుడి యొక్క అటువంటి వచనాలు విని ఆ సింహం సరే అని చెప్పి అన్నది. అన్న తర్వాత తత్క్షణే ఏవ దిలీపస్య బాహుబంధః శిథిలః అభవత్. సో, అతని యొక్క ఆ బంధనం నుంచి విడిపోయింది. దిలీపః స్వకీయం శస్త్రం అధః స్థాపయిత్వా స్వస్య శరీరం సింహాయ సమర్పిత్వాన్. అతను ఆ శస్త్రాల్ని కూడా కింద పడేసి తన యొక్క బాహుల్ని సింహానికి సమర్పించాడు. సమర్పణ సమయే సహ శరీరం కేవలం మాంసపిండం ఇది విచింత్య. సో, ఒక మాంసపిండంలాగా మాత్రమే తన శరీరాన్ని భావించి నిర్మమ బుద్ధియా అంటే ఎటువంటి నాది ఈ శరీరము, అమ్మో! తినేస్తుందేమో అన్నటువంటి అటువంటి బుద్ధి లేకుండానే అర్పణం కృత్వాన్ అతను అర్పించాడు. అంటే ఈ శ్లోకం ఏదైతే ఉందో ఇది అంటే ఎంత అద్భుతమైనటువంటి శ్లోకం అంటే మన మాటల్లో చెప్పలేమిది.
ఇది ఆ రాజు యొక్క ఏదైతే గుణాలున్నాయో దాన్ని మనకి స్పష్టంగా చూపిచ్చేటటువంటిది. అంటే ఇంతవరకు గూడా రాజు నా శరీరాన్ని నువ్వు తీసుకొని గోవుని విడిచిపెట్టు అని ఇదన్నీ చెప్పినంత గూడాను ఊరికనే చెప్పలేదు. నిజంగానే తను ఏ మాటైతే అన్నాడో, ఆ మాట నిజంగానే అతను చెప్పాడు. అట్లాగే తన దేహాన్ని కూడా అట్లాగే సమర్పించాడు. ఏ భావం లేకుండాను ఒక మాంసపు ముద్దలాగా సమర్పించాడు అంటే, దాని అర్థం ఏంటంటే ఆహ్, ఏ మమకారం లేకుండా. ఆ! మమకారం లేకుండా. మమకారం లేకుండా. అంటే నిజంగానే దాన్ని సమర్పించాడు. సో, మామూలుగా మనం ఏం చూస్తాం ప్రపంచంలో మనం మాట్లాడే మాట ఒకటి, దాని వెనకాల ఉండే అర్థం వేరేగా ఉంటుంది. లేతే సరే అనాలి గాబట్టి అన్నానులే అన్నట్టుగా ఉంటుంది. అట్లా గాకుండా సో, ఇది నిజంగా ఒక ఆణిముత్యం లాంటి ఒక శ్లోకం ఇది. సో, నాకలా అనిపిచ్చింది. ఇది ఎన్ని సార్లు నేను అంతే కదండీ. అది మన కళ్ళతో చూస్తున్నట్టుగా కూడా చిత్రీకరించబడింది. అట్లా చదువుతున్నప్పుడు. కరెక్ట్. చాలా కరెక్ట్‌గా జెప్పారు. అంటే మన కళ్ళ ఎదురుగుండా ఈ స్టోరీ జరుగుతోంది. అదే సింహం ముందర ఆయన అట్లా శస్త్రాలు పడేసి అట్లా కూర్చున్నాడు అన్నటువంటి ఫీలింగొస్తుంది మనకి. సో, ఎన్ని సార్లు ఈ శ్లోకం జెప్పినా నాకు సేమ్ ఫీలింగొస్తుంది. అంటే ఇది గదా మనం నేర్చుకోవాల్సింది ఇట్లాంటి వాటిల నుంచి అని. సో, చాలా అద్భుతమైనటువంటి శ్లోకం ఇది. ఆ తర్వాత తాత్పర్యం వచ్చి ఆహ్ ఓకే. చదివాను కదా! సో, నెక్స్ట్ అన్వయ రచన వచ్చేసి ఉపానయత్ అంటే సమర్పితవాన్ అని అర్థం. క్రియాపదం అది. సో, కహ ఉపానయత్ ఎవరు అంటే అక్కడ కర్త ఎవరు అంటే సహ దిలీపః. అది దిలీపుడు అని అర్థం. కీదృశః సహ అతను ఎటువంటి వాడు అంటే న్యస్త శస్త్రః. ఆ శస్త్రాలు పారేసినటువంటి వాడు. మళ్ళీ పునః కీదృశః అంటే ప్రతిష్టంభ విముక్త బాహువు అంటే బాహులు విడిపోయినటువంటి వాడు అని అర్థం. ఆ తర్వాత ఉపానయత్ దేనిని ఆహ్, అతను సమర్పించాడు అంటే స్వదేహం తన యొక్క దేహాన్ని. ఓకే. సో, ఓకే. ప్రతిష్టంభ హ్మ్. విముక్త బాహువు అంటే కథ. ఎప్పుడు అంటే సద్య అప్పుడు అని అర్థము. ఆ తర్వాత ఉపానయత్ దేన్ని సమర్పించాడు అంటే స్వదేహం అని అర్థం. కిం ఇవ ఉపానయత్ దేనిలాగా సమర్పించాడు అంటే పిండంలాగా అని అర్థం. కస్య పిండం దేని యొక్క పిండం అంటే ఆమిషస్య పిండం అని. కస్మై ఉపానయత్ ఎవరి కోసము ఇప్పుడు చతుర్థి అన్నీ వస్తాయి. అన్ని చతుర్థిలో ఉన్నవి. సో, హరయే సింహం కోసం. సింహాయ, కీదృశాయ హరయే ఎటువంటి సింహం అంటే ఉక్తవతే ఆ మాటలు తథాస్తు అన్నటువంటి మాటలు అన్నటువంటి అనర్థం. ఆ తర్వాత ఉక్తవతే సో, ఉక్తవతే అన్నదానికి కృదంత రూపం అది. దానికి కర్మ వచ్చేసి గామ్ ఆ పదాలు లేతే ఆ వాక్యము అని అర్థం. కీదృశీం గామ్ అంటే ఎటువంటిది అంటే ఆ వాక్యాలు అంటే తథా ఇతి సరే అలాగే అన్నటువంటిది. ఓకే. ఆ తర్వాత పద వివరణ తథా ఇతి ఈ 2 గూడా అవ్యయాలు. ఆ తర్వాత గాం అన్నది స్త్రీలింగ పదము. గో ఏదైతే ఉందో అదే శబ్దము. ద్వితీయ ఏకవచనము. ఉక్తవతే అన్నది ఇది ఆహ్, తవతు ప్రత్యయాంత ఇది. ఉక్తవత్ ఆ తర్వాత లేతే ఉక్తవాన్, ఉక్తవతి అని మనం ఏదైతే చదువుకున్నామో అది. సో, ఉక్తవత్ అనేది పుల్లింగం, చతుర్థి ఏకవచనం. ఉక్తవతే. సో, భవత్ శబ్దం ఎలా ఉంటుందో పుల్లింగంలో భవతే అని ఉంటుంది గదా! ఆహ్, తృతీయ భవత, చతుర్థి భవతే అట్లా ఉక్తవతే అని. సో, ఆ తర్వాత దిలీపః ప్రథమ పుల్లింగం, ప్రథమ ఏకవచనం. తర్వాత ప్రతిష్టంభ విముక్త బాహువు ఇది దిలీపఃకి విశేషణం కాబట్టి ఇది కూడా పుల్లింగము, ఉకారాంత శబ్దము, ప్రథమ ఏకవచనము. ఆ తర్వాత సహ అన్నది మనకు తెలుసు. న్యస్తశస్త్రః అన్నది అకారాంతము, పుల్లింగము, ఏకవచనం. హరయే అన్నది హరి శబ్దము, ఇకారాంతము, చతుర్థి ఏకవచనం, పుల్లింగము. ఆ తర్వాత స్వదేహం అన్నది పుల్లింగము, ఆహ్, అకారాంతము, ఆ తర్వాత ద్వితీయ ఏకవచనం. ఆ తర్వాత ఉపానయత్ అన్నది ఉపసర్గము, నీ ధాతువు. నీ అంటే క్యారీయింగ్ అని అంటాం గదా! అది. సో, అది నీ ధాతువు పరస్మైపది లకారము ప్రథమ పురుష ఏకవచనం. సో, దిలీపః ఉపానయత్. సో, షార్ట్‌లో
అలా చెప్పచ్చు. తర్వాత ఆహ్, పిండం అన్నది నపుంసకలింగము. ద్వితీయ ఏకవచనం. ఇవ అవ్యయము. ఆమిష అన్నది అకారాంతము నపుంసకలింగం. షష్ఠి ఆమిషస్య ఉంది కదా! సో, షష్ఠి ఏకవచనం. సమాసాలొచ్చి ప్రతిష్టంభాత్ విముక్తః అంటే ఆ ఏదైతే అలా జడంలాగా ఉండిపోయిందో దాని నుంచి విముక్తి అనర్థం. విముక్తః. సో, ప్రతిష్టంభ విముక్తః పంచమీ తత్పురుష. ప్రతిష్టంభాత్ పంచమి ఉంది కాబట్టి పంచమీ తత్పురుష సమాసము. తర్వాత ప్రతిష్టంభ విముక్తః బాహుః. ఒకటే చెయ్యి కదా! సో, బాహుః యస్య సహ. ఎవరికైతే అలా చెయ్యి ఉండిపోయిన దగ్గర నుంచి విడిపోయిందో అతను అని అర్థం. సో, బహువ్రీహి సమాసము. న్యస్తం శస్త్రం ఏన సహ. సో, శస్త్రం అన్నది నపుంసకలింగం కాబట్టి న్యస్తం అని వాడాలి. ఆ శస్త్రం పెట్టినట్టు ఎవరి చేతైతే శస్త్రం పెట్టబడిందో అతను అని అర్థం. కాబట్టి బహువ్రీహి సమాసము. ఆ తర్వాత స్వదేహం అన్నది స్వస్య దేహః స్వదేహః. సో, శ్లోకంలో స్వదేహం అని ద్వితీయలో ఉంది కాబట్టి తమ్మని షష్ఠీ తత్పురుష సమాసం. ఓకే. ఏమన్నా డౌట్స్ ఉన్నాయండి ఇక్కడి వరకు? ఓకే. అర్థమైందండి సార్. చెప్పండి. అర్థమైంది. వెరీ గుడ్. గుడ్. చదవాలి కాకపోతే కంటిన్యూ. విన్నప్పుడు మనకి చాలా బావుంటుంది. కానీ మనం మళ్ళీ అన్వయరచన రాయాలి అంటే కొంచెం ప్రాక్టీస్ చేయాలి అంతే. ప్రాక్టీస్ చేయాలి. అవునండి. దీనిలోని అభ్యాసం చేద్దాము. అభ్యాసం వచ్చి పేజ్ నంబర్ 165. వన్ 165లో మొదటిది అభ్యాసః. అధో నిర్దిష్టానాం సమస్త పదానాం విగ్రహ వాక్యం లిఖత. సో, కింద ఇచ్చినటువంటి వాటికి విగ్రహ వాక్యం రాయాలి. సమాసం కూడా మనం రాసుకుంటే మనకి ఈజీ. సో, మొదటిదొచ్చి కర్ణార్జున యుద్ధం. లక్ష్మీకుమారి గారు మీరే. కర్ణశ్చ అర్జునశ్చ యుద్ధం. సో, ఫస్ట్ మనం చెప్పండి. కర్ణార్జునయోః యుద్ధం. ఓకే. సో, ఫస్ట్ ఏం చేయాలంటే, ఫస్ట్ ఎన్ని పదాలున్నాయి అన్నది చూసుకోవాలి. అప్పుడు ఎన్ని సమాసాలొస్తాయో చూసుకోవాలి. 2 పదాలు తీసుకొని మనం సమాసం చేసి అది ఏ సమాసమో కూడా చెప్పాలి. అప్పుడు ఫస్ట్ 2 చేసిన దానికి అది పూర్వపదం అవుతుంది. తర్వాత మూడో దాంతోటి కలపాలి. సో, అలా చేసుకుంటూ అలా స్టెప్ బై స్టెప్స్ చెప్పండి. వాళ్ళు ఇవ్వడం కూడా డాష్‌లు మీకు అలాగే ఇచ్చారు. సో, కాబట్టి అలా చెప్పండి. ఇంకొకసారి చెప్పండి. కర్ణశ్చ అర్జునశ్చ యుద్ధం. మళ్ళీ మళ్ళీ యుద్ధం అంటున్నారు. యుద్ధాన్ని కలపకూడదు. యుద్ధం అన్నది థర్డ్ పదం. కర్ణశ్చ అర్జునశ్చ కర్ణార్జునశ్చ. అదేమో కర్ణార్జునస్య యుద్ధం. కాదు. ఓకే. సో, మీరు కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. ఏంటంటే ఫస్ట్ కర్ణశ్చ, అర్జునశ్చ. సో, ఏమైంది? ఇప్పుడు రామశ్చ, లక్ష్మణశ్చ, రామలక్ష్మణౌ అయింది కదా! ద్వితీయ రామం కదా! 2 ఉన్నాయి కదా! సో, ద్వంద్వ సమాసము 2 ఉన్నాయి. సో, కర్ణార్జునౌ అని రావాలి. సో, కర్ణార్జునౌ వచ్చిన తర్వాత అది పూర్వపదం అయింది. ఇప్పుడు కర్ణార్జునౌ యుద్ధం 2 పదాలున్నాయి. ఇప్పుడు కర్ణార్జునౌకి మనకి షష్ఠి ద్వివచనం అందుకని కర్ణార్జునయోః యుద్ధం. ఇద్దరి యొక్క యుద్ధం. ఉండండి ఒక నిమిషం. ఎక్స్‌ప్లెయిన్ చేయనివ్వండి. సో, ఇద్దరి యొక్క యుద్ధం కాబట్టి కర్ణార్జునయోః యుద్ధం అని రావాలి. సో, కాబట్టి పూర్వపదంలో షష్ఠి వచ్చింది కాబట్టి షష్ఠీ తత్పురుష సమాసం. అలా స్టెప్ బై స్టెప్ రాయాలి. ఓకే. అర్థమైందా అండి?
ఓకే. ఆదిలక్ష్మి గారు నెక్స్ట్. సంస్కృత సాహిత్య మొదటి చెప్పండి. ఏంటి? మొదటి పద రెండు రెండు వచ్చినాయి కదండి ఇక్కడ సమాసాలు. ఇప్పుడు మొదటి సమాసం ఇతరేతర ద్వంద్వ అండి. ఇతరేతర ద్వంద్వ సమాసం. రెండోది షష్ఠీ తత్పురుష. అవునండి, కరెక్ట్. అర్థమైందండి. సంస్కృత సాహిత్య పరిచయాలలో 3 పదాలు ఉన్నాయండి. సంస్కృత మొదటి 2 పదాలకి తీసుకున్నప్పుడు సంస్కృతస్య సాహిత్యం, సంస్కృత సాహిత్యం అయిందండి. అది షష్ఠీ తత్పురుష సమాసము. సంస్కృత సాహిత్యస్య పరిచయః, ఇది షష్ఠీ తత్పురుష సమాసం. ఉత్తమం. ఓకే. సో ఆవిడ చాలా క్లియర్‌గా చెప్పారు కాబట్టి మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత ప్రసాదరావు గారు పవిత్ర తీర్థ స్నానం. పవిత్ర తీర్థ స్నానం. పవిత్ర తీర్థ స్నానం 3 పదాలు ఉన్నాయండి. 2 సమాసాలు వస్తాయి. పవిత్రంచ యత్ తీర్థం, పవిత్ర తీర్థం. తర్వాత పవిత్ర తీర్థే స్నానం, పవిత్ర తీర్థ స్నానం. ఉత్తమం. సో మొదటిది ఏంటి సమాసం? కర్మధారయ. కర్మధారయ సమాసం. రెండోది సప్తమి. తీర్థే స్నానం. తీర్థే అన్నాం కదా. తీర్థే తృతీయ. తీర్థంలో స్నానం కదా. తీర్థే సప్తమి. ఓకే, క్షమత, సప్తమి. ఓకే, సో తీర్థే స్నానం సప్తమి. ఓకే. సో మొదటిది వచ్చి పవిత్రం తీర్థం, అది విశేషణ పూర్వపద ఉత్తమం. రెండోదేమో తీర్థే స్నానం సప్తమి. ఉత్తమం అండి. ఆ తర్వాత భవానీ గారు దేవ సేవా భాగ్యం. దేవ సేవా భాగ్యం 3 పదాలు ఉన్నాయి. 2 సమాసాలు వస్తాయి. దేవస్య సేవ, దేవ సేవ షష్ఠీ తత్పురుష సమాసం. దేవ సేవాయాః భాగ్యం, దేవ సేవాయాః భాగ్యం షష్ఠీ తత్పురుష సమాసం. ఉత్తమం అండి, ఉత్తమం. ఓకే. తర్వాత పద్మజ గారు ధన లాభ ముదితః. ధనస్య లాభ, ఇక్కడ కూడా 3 పదాలు ఉన్నాయండి. ధన లాభ ముదితః, ధనస్య లాభ, ధనలాభ షష్ఠీ తత్పురుష సమాసం ఉంది. అది రావటం మూలాన సంతోషపడిన వాళ్ళ సంతోషము. అది ఏంటంటే ధన లాభేన ముదితః, అది తృతీయ తత్పురుష సమాసం. తృతీయ. ఓకే. సో ముదితః అన్నది త ప్రత్యయాంత. యూజువల్లీ ఉత్తర పదంలో త వస్తుందో, సో పూర్వ పదం అది తృతీయలోనే రావాలి. సో కాబట్టి ధన లాభేన ముదితః అని అర్థం. ఓకే. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చి అధో నిర్దిష్టానాం విగ్రహవాక్యం లిఖిత్వా సమాసానాం లిఖిత. సేమ్ ఇది కూడా. కావ్య పఠనాభ్యాస. హిమబిందు. హిమబిందు. కావ్య పఠనాభ్యాస, కావ్యస్య పఠనం, కావ్య పఠనం, ఇది ఫస్ట్ సమాసం అండి. కావ్య పఠనస్య అభ్యాస, ఇది సెకండ్ సమాసం. కావ్యస్య పఠనం, కావ్య పఠనం, ఇది షష్ఠీ తత్పురుష సమాసం. కావ్యస్య అని చూస్తున్నారు. నెక్స్ట్ మళ్ళీ కావ్య పఠనస్య అభ్యాస, మళ్ళీ ఇది కూడా షష్ఠీ తత్పురుష సమాసం. ఉత్తమం అండి. ఆ తర్వాత అరుణ గారు నిద్రాభావ సమస్యాగ్రస్తః. నిద్రా అభావ సమస్యాగ్రస్తః. నిద్రస్య అభావః, నిద్రాభావః షష్ఠీ తత్పురుష. నిద్రాభావ సమస్యేన, సమస్యాగ్రస్తః, అది తృతీయ తత్పురుష చెప్పొచ్చు కదండి. సమస్యేన గ్రస్తః. ఓకే. సో ఫస్ట్ నిద్రాభావ అన్నది నిద్రా అభావ. నిద్ర అనేది స్త్రీలింగ పదం కాబట్టి నిద్రాయాః అభావః. నిద్రాయాః అభావః షష్ఠీ తత్పురుష. ఆ తర్వాత నిద్రా అభావః ఏవ సమస్యః.
నిద్ర రాకపోవడమే, లేకపోవడం అన్నదే సమస్య. అదే సమస్య. ఓకే. సో, అది నిద్ర అభావ సమస్య. ఆ తర్వాత సో, ఏవ వచ్చింది కాబట్టి ఏంటది? అవధారణ పూర్వపద కర్మధారయ సమస్య. సో, నిద్ర అభావ సమస్య గ్రస్తః సమస్యయా బహువ్రీహి సమస్యయా గ్రస్తః. సమస్యతో సమస్యా బహువ్రీహి బహువ్రీహి అని కాదు. తృతీయ తృతీయ. తృతీయ తృతీయ. ఆ సమస్యతోటి వాడు గ్రస్తః అంటే ఆక్రమించబడి ఉన్నాడు అని యాక్చువల్‌గా. గ్రస్తః అంటే ఏంటర్థం? మనం గ్రహణం అంటాం కదా! అంటే గ్రస్తః దాని నుంచి కప్పిపడిపోయి ఉండడం అని అర్థం. లేకపోతే ఆక్రమించబడిపోయి ఉండడం అని అర్థం. సో, కాబట్టి గ్రస్తః. సో, నిద్రాయాః అభావః, నిద్రాభావః. ఆ తర్వాత నిద్రాభావః ఏవ సమస్య. తర్వాత నిద్రాభావ సమస్యయా గ్రస్తః. ఓకే. తర్వాత అనితా కుసుమ గారు సుందర నృత్య దర్శన భాగ్యం. సుందర నృత్య దర్శన భాగ్యం. సుందర దర్శన భాగ్యం. హ్మ్. సుందర నృత్యస్య దర్శనం. ఈ షష్ఠి తత్పురుష. హ్మ్. సుందరస్య సుందర నృత్యస్య దర్శనం షష్ఠి తత్పురుష. హ్మ్. సుందర నృత్య దర్శనస్య భాగ్యం. ఇది కూడా షష్ఠి తత్పురుష. ఓకే. సో, మీరు ఎన్ని పదాలున్నాయి దీంట్లో? 3 పదాలు మేడం. సుందర నృత్య దర్శనం. మీరే సుందర నృత్య దర్శన భాగ్యం 4 పదాలు. అంటే ఎన్ని సమాసాలు రావాలి? 4 సంవత్సరాలు రావాలి. 4 ఉంటే 4 రావండి. 4 ఉంటే ఒకటి తగ్గుతూనే 3 వస్తాయి. 2 పదాలు కదా! సో, 3 వస్తాయి. సో, మీరు ఎన్ని చెప్పారు ఇప్పుడు? ఒకటి షష్ఠి తత్పురుష. కాదు. ఎన్ని సమాసాలు చెప్పారు? ఒకటే చెప్పాను మేడం నేను. ఇంకా 2 చెప్పాను. ఓకే. మీకు నా ప్రశ్న అర్థం కాలేదు. సో, తెలుగులో దీని అర్థం చెప్పగలరా? ఈ సమస్త పదం యొక్క అర్థం? సుందరమైన నృత్యం యొక్క దర్శనం. దర్శనం వలన భాగ్యం. కరెక్ట్. సో, ఇప్పుడు కరెక్ట్‌గా చెప్పారు మీరు. ఇప్పుడు మీరు దాన్ని ఆలోచించండి. సుందరమైన నృత్యం అంటే ఏంటర్థం అక్కడ? ఏం సమాసం వచ్చింది అక్కడ? సుందరమైన నృత్యం. వెరీ గుడ్. సుందరంచ నృత్యంచ. సుందర నృత్యం. కర్మధారయ. కర్మధారయ. ఏ కర్మధారయ? విశేషణ పూర్వపద కర్మధారయ. సో, ఇప్పుడు ఏమైంది? సుందర నృత్యం అయింది. సో, ఆ సుందర నృత్యం యొక్క దర్శనం. ఇప్పుడు చెప్పండి. దర్శనం యొక్క అంటే సుందర నృత్యస్య దర్శనం షష్ఠి తత్పురుష. ఆ దర్శనంతో దర్శనం వలన భాగ్యం. దర్శనం వలన భాగ్యం. చెప్పండి. సంస్కృతంలో చెప్పాలి. సుందర నృత్య దర్శనస్య భాగ్యం. సమ్యక్. ఉత్తమమండి. ఓకే. సుందర నృత్య దర్శనస్య భాగ్యం. కరెక్ట్. సమ్యక్. ఉత్తమం. ఓకే. సో, ఇక్కడ సుందర నృత్యం దగ్గర విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. నృత్యస్య దర్శనం అక్కడ కూడా షష్ఠీ తత్పురుష. తర్వాత దర్శనస్య భాగ్యం అక్కడ కూడా షష్ఠీ తత్పురుష సమాసం. సో, ఇట్లా విడదీసుకోవాలండి. విడదీసుకుని చేస్తే కానీ మీకు అన్ని పదాలు మీరు కవర్ చేస్తున్నాయో లేదో మీకు గుర్తుండదు. ఓకే. సో, అందుకని విడదీసుకోండి. నెక్స్ట్ వచ్చి సౌమ్య గారు. పరిసర మాలిన్య జాత దోషః. సౌమ్య.
పరిసర మాలిన్య జాత మాలిన్య జాత దోషः దోషः. పరిసరస్య మాలిన్యం ఉమ్, పరిసర మాలిన్యం. ఉమ్, ఓకే, ఉమ్. అది షష్ఠి తత్పురుష సమాస. ఉత్తమం. సో జాతః పరిసర జాతః అన్నది కూడా త ప్రత్యయంతేనే కాబట్టి పూర్వపదం వచ్చి తృతీయలో రావాలి. సో పరిసర మాలిన్యేన జాతః, దాని జాతః. చేత అయింది అని అర్థం. తృతీయ ఇప్పుడు చెప్పండి. తృతీయ తత్పురుష. తృతీయ తత్పురుష పరిసర మాలిన్యేన జాతః, ఆ, పరిసర మాలిన్య జాతః. ఉమ్, అది తృతీయ తత్పురుష సమాస. ఉమ్, పరిసర మాలిన్య జాతః దోషः, ఉమ్, అది పరిసర మాలిన్య జాత దోషः. ఉమ్. అది కర్మధారయ సమాస. ఏం కర్మధారయం? పరిసర మాలిన్య జాతః. ఉమ్. అది విశేషణం దానికి. ఆ దోషః అన్నది ఏదైతే లాస్ట్ పదం ఉన్నదో దానికి పరిసర మాలిన్య జాతః అన్నది విశేషణం. అంటే పరిసరంలో ఉన్నటువంటి ఏదైతే మాలిన్యం చేత అలా జరగబడిందో అని, అది ఆ దోషం అని అర్థం. విశేషణ కాబట్టి ఆ దోషకి విశేషణ ఇదంతా కూడా ఈ పదం మొత్తం పూర్వపదం మొత్తం విశేషణం. కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. కర్మధారయ సమాసం. ఉత్తమం, గుడ్. ఆ తర్వాత రాజశ్రీ గారు, దూరవాణి శబ్ద శ్రవణ సమానంతరం. సమానంతరం అంటే వెంటనే అని అర్థము. ఓకే, వితౌట్ గ్యాప్. దూరవాణి శబ్ద శ్రవణ సమానంతరం. దూర ఒక 2, వాణి శబ్ద 3, శ్రవణ 4, సమానంతరం. సమానంతరం వద్దండి ఇంకా ఉందండి లాస్ట్ పదం సమానంతరం. ఇప్పుడు 4 పదాలు ఉన్నాయండి, 3 సమాసాలు అవుతాయి అన్నమాట. దూర శ్రవణ ముందు కాదండి, దూర శ్రవణ శబ్ద కాదు, దూరవాణి శబ్దం. దూరవాణి యొక్క శబ్దంతో శబ్దము వినడం అనేటువంటి దానికి ఎటువంటి గ్యాప్ లేకపోవడం, ఎటువంటి ఇంటరప్షన్ లేకపోవడం అనేది. దూరవాణి యొక్క శబ్దం వినడంలో ఎటువంటి గ్యాప్ లేకపోవడం అని అర్థం దానికి. దూరవాణి శబ్ద ఫస్ట్ దానికి చెయ్యాలండి సమాసం. దూరవాణీయాః శబ్దః షష్ఠీ తత్పురుష. దూరవాణీయాః శబ్దస్య శబ్దం యొక్క షష్ఠీ తత్పురుష. శ్రవణస్య శబ్దస్య శ్రవణం, అదండి షష్ఠీ తత్పురుష. శ్రవణ సమానంతరం అంటే అదేంటండి? అది సమానంతరం అంటే దాని గ్యాప్ లేకపోవడం అండి, వెంటనే అని అర్థం. ఇమీడియట్లీ అంటే ఇక్కడ మాట్లాడుతుంటే వెంటనే అవతల వాళ్ళకి వినిపించడం అన్నది. అదే దూరవాణి శబ్ద శ్రవణ అది కూడా షష్ఠీ తత్పురుష వస్తుందండి. అవునండి, శ్రవణస్య సమానంతరం. అది కొంచెం ఆలోచించుకుంటే టైం తీసుకుని చేస్తే వస్తుందండి, అంత టైం పర్వాలేదు. ఓకే, సో దూరవాణి శబ్ద శ్రవణ సమానంతరం అంటే దూరవాణి యొక్క శబ్దము అంటే దూరవాణ్యాః శబ్దః. సో కాబట్టి దూరవాణి శబ్దః. ఆ తర్వాత దాని యొక్క శ్రవణము, దూరవాణి శబ్దస్య శ్రవణము. ఆ తర్వాత అది వెంటనే వినిపించడం. సో దూరవాణి శబ్ద శ్రవణస్య సమానంతరం. ఓకే, సో నెక్స్ట్ గురు లఘు చిహ్నం అంకయత. సో మనం గణాల గురించి చదివినప్పుడు లఘు గురు ఒక్క నిమిషం అండి. ఓకే, ఒక 2 minutes బ్రేక్ కూడాను. ఓకే, వస్తా.
సో, ఒక్కసారి పునఃస్మరణ చేసుకుందామండి. మనం లాస్ట్ క్లాస్‌లో ఈ వర్ణ ఛందస్సులో ఎలా మనం దేన్ని లఘువుగా తీసుకుంటాం, దేన్ని గురువుగా తీసుకుంటాము అంటే, లఘువు అంటే మనకి హ్రస్వ స్వరాలు ఏవైతే ఉన్నాయో అవి లఘువు కిందకొస్తాయి. అ, ఇ, ఉ, ఋ, లు అని ఆ హ్రస్వ వ్యంజనాలు అంటే మనం వ్యంజనాలకి ఏవైతే కవర్గం కానీ, చవర్గం కానీ లేకపోతే మిగతా అన్ని వర్గాలు లేకపోతే అవర్గీయ వ్యంజనాలకి వాటికి హ్రస్వ స్వరాలు గుణింతాలుగా చేసినప్పుడు అవి కూడా హ్రస్వంగానే అంటే లఘువుగానే తీసుకోవాలి దాన్ని. లైక్ క, చి, టు, దృ అలా. గురువు అంటే మిగతా అన్నీ కూడానంటే ఏవైతే లాంగ్ వోవెల్స్ అంటామో మనం అవి. సో, ఆ, ఈ, రు, ఉ, రు, ఏ, ఐ, ఓ, ఔ ఇవన్నీ కూడా గురువు కిందకే వస్తాయి. వీటిల్ని మనం గుణింతాలుగా వాడినప్పుడు వ్యంజనాలకి అవి కూడా గురువుగానే వస్తాయి. అలాగే ఏదైనా వ్యంజనం దాని మీద గనక మనకు అనుస్వారం ఉంటే, ఆ అనుస్వారం కూడా అనుస్వారంతో కూడినటువంటి వ్యంజనం కూడా గురువుగానే ఉంటుంది. అలాగే అదేంటి విసర్గతో కూడినటువంటి వ్యంజనం కూడా మనకి గురువుగా ఉంటుంది. అలాగే ఏ అక్షరం తర్వాతైతే సంయుక్తాక్షరం ఉంటుందో అది కూడా పూర్తిగా గురువు కిందకొస్తుంది. ఇప్పుడు మన మూడో పాయింట్ కంలో తీసుకుంటే క అని విడిగా తీసుకుంటే గనక అది యాక్చువల్‌గా లఘువునే అవుతుంది. కానీ విసర్గ వల్ల లేకపోతే అనుస్వారం వల్ల అది గురువుగా తీసుకోబడుతుంది. అలాగే అచ్ అన్న దాంట్లో కూడా మామూలుగా చూస్తే గనక అది అన్నది హ్రస్వ స్వరమే. కానీ చ ఉండడం వల్ల అది గురువుగా మారుతుంది. అలాగే తంలో కూడా త అన్నది లఘువునే. మ ఉండడం వల్ల సంయుక్తాక్షరం ఉండడం వల్ల అది మనకి గురువుగా ఉంటుంది. సత్యాలో సత్ అన్నది అన్నది యాక్చువల్‌గా లఘువునే. కానీ ఉండడం వల్ల అది గురువుగా మారింది. అన్నది లఘువునే ఇక్కడ. సో, ఇవి కొన్ని రూల్స్ మనకి. ఆ తర్వాత గణాల్లోకి వెళ్తే గనక మనం 2 విధాలు గుర్తుపెట్టుకోవచ్చు. ఈ గణాల్లో ఏమేంటుంటాయి? లఘు గురువులు ఏమేంటుంటాయి? సో, ఒక్కొక్క గణంలో 3 అక్షరాలే మాత్రమే మనం తీసుకోవాలి. 3 అక్షరాలే ఉంటాయి. ఆ 3 అక్షరాల్లో ఆ కాంబినేషన్‌లో 8 గణాలు వస్తాయి మనకి. సో, 8 గణాలు ఏంటంటే మా, తా, రాజ, భానస, లగమని ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. అంటే యగణం, మగణం, తగణం, రగణం, జగణం ఆ తర్వాత భ, న, స, ల, గ. సో, ఇవి గణాల పేర్లు ఇలా వస్తాయి. సో, ఈ విధంగా ఈ ఫ్రేజ్ ఇలా రాసుకొని యమాత, రాజస, యమాత, రాజ, భానస, లగమని రాసుకొని అది అవుతుంది. అంటే లఘువు అవుతుంది. మా అంటే గురువు అవుతుంది. తా అంటే గురు. అలాగే రా అంటే గురు. ఇలా రాసుకున్న తర్వాత యగణం అని తీసుకుంటే నుంచి 3 అక్షరాలు తీసుకుంటే మాత, లఘు, గురు అలా తీసుకుంటూ 8 గణాలు మనం రాసుకోవచ్చు. ఇదొక విధానం అయితే రెండో విధానం వచ్చేసి మనకి యరత, భజస అని తీసుకోవచ్చు. య, ర, త అంటే ఇది లఘు అని గుర్తుపెట్టుకోవాలి. అంటే యరతలో అన్నది ఫస్ట్ లఘువు, మిగతావి గురువు. ర అన్నది సెకండ్ కాబట్టి 2 మధ్యలో అక్షరం కాబట్టి మధ్య లఘువు, మిగతావి 2 గురువులు. త అన్నది మూడో అక్షరం కాబట్టి త అన్నది అంత్య లఘువు, మిగతావి 2 కూడా గురువులు. భ, జ, సలో ఇది గురువుగా గుర్తుపెట్టుకొని అన్నది ఆది గురువు, మిగతావి 2 కూడా లఘువులు. జ అన్నది మధ్య గురువు, మిగతావి 2 లఘువులు. అన్నది అంత్య గురువు, మిగతావి 2 లఘువులు. అలాగే మా అంటే అన్ని గురువులు, అంటే అన్ని లఘువులు. సో, ఇది ఇట్లా గుర్తుపెట్టుకోవచ్చు ఈ విధంగా దీన్ని. ఓకే. సో, గురు లఘు చిహ్నాలు అంకయత అని ఉంది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ మాధవః. లక్ష్మీ కుమారి గారు. మీరు అన్‌మ్యూట్ చేసుకోవాలి. మ్యూట్‌లో ఉన్నారు. మాకు దీర్ఘంలో మా గురువు అండి. లఘు వాహ అది గురువు. ఓకే. ఉత్తమం అండి. సో, మాధవాలో మా అన్నది గురువు, అన్నది లఘు,
వా తీసుకుంటే అది లఘువు అవుతుంది. కానీ వా తర్వాత విసర్గ ఉన్నది కాబట్టి అది గురువు అయింది. ఓకే. ఉత్తమం. తర్వాత ఆదిలక్ష్మి గారు సరస్వతి. సరస్వతి స లఘువు హ్మ్. ర లఘువు స్వ క్షమిత హ్మ్. స లఘువు ర స్వ ఉన్నది కాబట్టి ముందు ర గురువు అయిందండి. హ్మ్. వ లఘువు హ్మ్. తి గురు. ఒక ఉత్తమం. లఘువు ఒక గురువు ఒక లఘువు ఒక గురువు. ఉత్తమం అండి. ఓకే. ప్రసాదరావు గారి తర్వాత శంకరః. శంకరః. షన్ యు అండి గురువు. హ్మ్. కా హ్మ్. లఘువు. హ్మ్. రహ గురువు. ఉత్తమం అండి. సో గురువు శంకరః లఘువు గురువు. ఉత్తమం అండి. శంకరఃలో షం వచ్చింది కాబట్టి అది గురువు అయింది. క లఘువు అయింది. రా తర్వాత విసర్గ ఉంది కాబట్టి అది గురువు అయింది. ఇలా ఈ విధంగా దీన్ని మార్క్ చేసుకోవాలండి. తర్వాత పద్మజ గారు గుణవతి. పక్షం కాబట్టి అది లఘు అవుతుందండి. ఆ! నా కూడాను ప్రత్యక్షం అది కూడాను లఘువే అవుతుంది. హ్మ్. వా కూడాను లఘువు అవుతుంది. టీ దీర్ఘం ఉంది కాబట్టి గురువు అవుతుంది. లఘువు 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 గురువు అవుతుందండి. ఉత్తమం అండి. అరుణ గారు సంస్కృత భాష. గురువు కదా. గు ఎందుకు గురువు అవుతుంది? ఉకారము హ్రస్వ ఉకారం కదా. హ్రస్వ ఉకార గుణింతం కదా. ఓకే. తర్వాత అరుణ గారు సంస్కృత భాష. సంస్కృతస్య అండి. సం గురువు అండి. ఆ! స్క్రూ హ్మ్. స్క్రూ కూడా గురువు అవుతుందండి. ఎలా? ఇక్కడ సంయుక్తాక్షరం ఉంది కదండి. సంయుక్తాక్షరం మొదటి అక్షరానికి చేర్చుకోవాలండి. ముందరున్న అక్షరానికి. తర్వాత ఉన్న అక్షరానికి కాదు. ముందర. బిఫోర్. సో సంస్ అది సంస ఆ 3 ఒకటి. అది గురువు ఆల్రెడీ అయిపోయింది సంస అన్నది. ఇప్పుడు క్రు. హ్మ్. అయితే లఘు అవుతుంది. ఆ! తర్వాత మళ్ళీ త లఘువు. ఆ! శ కూడా లఘువు. సంస్కృత భాష. సంస్కృత భాష భా గురువు ష లఘువు. ష కూడా దీర్ఘం. దీర్ఘం ఉందండి దానికి షాకి. ఉంటే గురువు అవుతుంది సంస్కృత భాష. మీ దగ్గర బుక్ లేదా? ఉంటే అంటున్నారు. చూడలేదా? బుక్ సరే. పుస్తకం చూడండి. చూసి చెప్పండి. భాష దీర్ఘం ఉంది కదా. సో సంస్కృత భాషలో సంస్ అన్నది తీసుకుంటే గురువు అవుతుంది. కృ అన్నది లఘు, త అన్నది లఘు, భా అన్నది గురు, తా అన్నది భాష, ష అన్నది మళ్ళీ గురువు అవుతుంది. ఓకే. సంస్కృత భాష. తర్వాత నెక్స్ట్ ప్రసాదరావు గారు కర్తరి. కర్తరి. కర్ గురువు. త లఘువు. రీ గురువు. ఉత్తమం అండి. గురువు లఘువు గురువు. ఉత్తమం. పద్మజ గారు లంబోదర. మీరు అన్మ్యూట్ చేసుకోవాలి. మీరు మ్యూట్లో ఉన్నారు. లం అంటే అది అనుస్వారం ఉంది కాబట్టి గురువు అవుతుందండి. బో కూడాను గురువు అవుతుంది. ద అనేది లఘు అవుతుంది. రహ అంటే విసర్గ వచ్చింది కాబట్టి అది మళ్ళీ గురువు అవుతుంది. గురువు గురువు లఘువు గురువు అవుతుంది. ఓకే. సో లా తర్వాత అనుస్వారం లేదండి. ఇది సంయుక్త అక్షరం ఉంది. లం ఉంది కదా లంబోదర. ఓకే. తర్వాత సౌమ్య గారు యమున. లఘు. ము అనేది లఘు, నా అనేది గురువు. ఉత్తమం. ఉత్తమం అండి. భవానీ గారు లేఖని. లేఖని గురువు, లఘువు గురువు. ఓకే. సమ్యక్ అండి. తర్వాత రాజేశ్వరి గారు గణన. మీరు మ్యూట్ చేసుకోవాలి భవానీ గారు.
ఆ, గణన గ లఘువు నా లఘువు నా గురువు లఘువు లఘువు గురువు గణన. ఆ తర్వాత నెక్స్ట్ ది గురు లఘు చిహ్నాన్ని అంకయిత్వ గణనామ లిఖత. సో అపి నిర్దేశ్యత. సో గురు లఘు చిహ్నాలు రాసుకుని అప్పుడు అది ఏ గణమో కూడా మనం చెప్పాలి. ఉమ గారు సంభవ. సంభవ అంటే ఫస్ట్ అనుస్వారం ఉంది కాబట్టి గురువు, బా లఘువు, తర్వాత విసర్గ ఉంది కాబట్టి గురువు. అదేమో లఘువు గురువు సారీ గురువు లఘువు గురువు. గురువు లఘువు గురువు లఘువు గురువు. అదే రగణం వస్తుందండి. రగణం మధ్య లఘు కాబట్టి మధ్య లఘువు వస్తుంది కాబట్టి రగణం వస్తుంది. యాక్చువల్గా మీరు మీ బుక్ లో సంభవకి అనుస్వారం ఉందా? అంటే అక్షరం కింద తీసుకోవాలా లేకపోతే అది ఏమండి? ఒక్క నిమిషం. మా హ్రస్వం ఉందండి. కాదండి, సమ్ అనేది గురువు అండి. కాదు కాదు కాదు. ఉమ్మగారు మిమ్మల్ని అడుగుతున్నాను నేను. సంభవ అన్న దాంట్లో స తర్వాత అది అనుస్వారం ఉందా మీ బుక్ లో, లేకపోతే మకారం ఉందా? మకారం ఉందండి. మకారం ఉంది. అంటే మీరు కూడా అనుస్వారం అన్నారు, ఇందాక పద్మజ గారు కూడా అన్నారు, అందుకని డౌట్ వచ్చింది. ఒకవేళ అంటే ద్వితీయ ఇక్కడ మనము ఎలా తీసుకోవాలంటే అంటే ద్వితీయాక్షరం కింద తీసుకోవాలా లేకపోతే అనుస్వారం కింద తీసుకోవాలా నాకు డౌట్ వస్తుంది. సంయుక్త అక్షరం మకారమే తీసుకోవాలి. ఓకే, సో అందుకనే అడుగుతాను. అంటే ఒకవేళ బుక్ మిస్టేక్ ఉందేమో. యూజువలీ మనం ఆల్రెడీ రూల్ నేర్చుకున్నాం కదా, పద మధ్యలో వస్తే కనుక మనం దాన్ని అదేనంటే దాని అనునాసికం మాత్రమే రాస్తాం, లేకపోతే పంచమాక్షరం రాస్తాం. కాబట్టి అనుస్వారం వచ్చిన చోట పంచమాక్షరం ఉండాలి. నెక్స్ట్ వర్గీయ వ్యంజనాలు అయితే. కాబట్టి అంటే ఇది లేఖన నియమం కాదంటారా? అంటే అంటే అక్కడ అది కంపల్సరీ సంధి జరిగింది కాబట్టి సంధి అన్నట్టేనా? లేఖన నియమంలోకి వచ్చి అందుకని మనము అంటే పంచమాక్షరం రాస్తున్నాము అంటారా? అలా అంటే అనుస్వార సంధి అనేది అర్థమైంది. అది అంటే అది యాక్చువల్ గా అనుస్వారమే. సో మనం రూల్స్ గుర్తు చేసుకుంటే పరసవర్ణ చదివినప్పుడు మనకి అక్కడ ఒకవేళ 2 పదాలు వేరే వేరే పదాలు అయితే కనుక మనం అలా రాయొచ్చు సంభవ. కానీ యాక్చువల్గా ఏంటంటే ఇది ఒక పదం కదా, ఒక పదంగా వాడుతున్నాం కాబట్టి అక్కడ మకారమే రావాలి. పదం మధ్యలో మనం అనుస్వారం వాడలేం కాబట్టి కంపల్సరీగా అది మకారమే రావాలి. అక్కడ సంభవ. ఇందక్కడ లంబోదర, అక్కడ కూడా మకారమే రావాలి. ఓకే, రైట్. సో ఎన్కే కళ్యాణి. నెక్స్ట్ ననాందా. గురువు లఘు గురువు. సో ఏమైంది? ఆది లఘు అయింది. ఆది లఘు యగణం సమ్యక్. తర్వాత శ్రీలక్ష్మి గారు సామాన్య. సామాన్య సా గురువు, సా మా గురువు, మాన్ గురువు, యహ గురువు. గురువు 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 3 గురువులు మగణం. ఓకే. సో సామాన్యలో సా గురువు, మాన్ గురువు, గురువు, యహ తీసుకున్నది కూడా గురువు. ఉత్తమ. చెప్పండి మేడం. నాది కరెంట్ పోయి మళ్ళీ రీఎంట్రీ అయ్యాను మేడం. పర్వాలేదు, నో ప్రాబ్లం. మీరు రికార్డింగ్ వినొచ్చు. మీరు ఎక్కడి నుంచి డిస్కంటిన్యూ అయ్యారు అక్కడి నుంచి, లేకపోతే మొత్తం వినొచ్చు. ఓకే, సో మనం ఇప్పుడు ఎక్సర్సైజ్ చేస్తున్నామండి 8వ పాఠంలో. అదే నేను ఇందాక వేరే ఫోన్ నుంచి విన్నాను కానీ మీకు కనిపించట్లేదు. అది నేను ఉన్నానని చెప్తున్నాను. ఓకే, నో ప్రాబ్లం అండి, పర్వాలేదు, అడుగుతాను మిమ్మల్ని. ఓకే, తర్వాత శ్రీలక్ష్మి గారు చాలయ. చాలయ చా గురువు, లఘువు, య లఘువు. గురువు లఘువు లఘువు భగణం. భగణం. ఓకే, సో ఆది గురువు కాబట్టి భగణం, అది మిగతా 2 లఘువులు కాబట్టి. ఓకే, తర్వాత హిమబిందు చెప్పండి ఇప్పుడు. భరత గురువు, లఘువు, ర లఘువు, తహ గురువు. అంత్య గురువు
తగడం మేడం. ఉమ్? తగడం అంత గురువు భజస తీసుకోవాలి. అంత గురువు. సగ సగణం స తగడం సగణం. ఓకే. తర్వాత లక్ష్మీ కుమారి గారు జగాద. జగార ఉమ్, జ లఘు ఉమ్, గా గురువు ద ఉమ్, లఘు ఉమ్. లఘు లఘు గురువు లఘు జగణ జగణ జగణం సమ్యక్. మధ్య గురువు కాబట్టి జగణం అది. ఆ తర్వాత ఆదిలక్ష్మి గారు క్రీణాతి. ప్రీణాతి ఉమ్, ప్రీ దీర్ఘం ఉంది కాబట్టి గురువు, నా దీర్ఘం ఉంది కాబట్టి గురువు, తి హ్రస్వం కాబట్టి లఘువు, ఉమ్. తగణ తగడం. సో అంత్య లఘు కాబట్టి తగడం. ఓకే, ఉత్తమం. తర్వాత ప్రసాదరావు గారు భరణి. భరణి హ లఘువు ర లఘువు నీ గురువు. ఉమ్, లఘువు లఘువు గురువు సగణం. సగణం. ఓకే. నెక్స్ట్ పద్మజి గారు అటతి. అన్ని హస్తక్షరాలే కాబట్టి అన్ని లఘువులే ఉంటాయండి. లఘువు 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 నగణ అండి అది. ఓకే, ఉత్తమం. ఆ సో, లఘు. ఓకే. తర్వాత భవానీ గారు దంతోష్టౌ. దంతోష్టౌ గురువు 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 మగడం. మగడం. ఓకే, ఉత్తమం అండి. సో యాక్చువల్గా దీనికి ఈజీ టెక్నిక్ ఏంటంటే ఏ వర్డ్ చూడంగానే అయినా సరే మీరు అందులో ఒక్కటి సింగిల్ అవుట్ చేసుకోవాలి. సో ఒక లఘువు ఉందా, ఒక గురువు ఉందా అని చూసుకోవాలి. ఆ లఘు గురువులు ఎక్కడున్నాయో చూసుకోవాలి. సో ఇప్పుడు ఫస్ట్ చూసుకుంటే సంభవ అని చూసుకుంటే మీకు ఒక లఘువు కనిపిస్తోంది, మధ్య లఘువు కనిపిస్తోంది. భా అన్నది లఘు. సో మధ్య లఘువు ఏంటొస్తుంది, ఎరత చూసుకోవాలి. అప్పుడు రగణం అని. అంతే, వెరీ సింపుల్. సింపుల్గా చేసుకోవచ్చు దీనికి. అన్ని అంత మొత్తం కూడా మనం మార్క్ చేసుకోకర్లే. ఒక సింగిల్ అవుట్ చేసుకోవాలి. ఒక లఘువు ఉందా, ఒక గురువు ఉందా అని చూసుకుంటే కనుక మనకి ఈజీగా తెలిసిపోతుంది. దాన్ని బట్టి మనం ఈ రెండిట్లోంచి ఎరత తీసుకోవాలా, భజస తీసుకోవాలా, దాని నుంచి మనం తీసుకోవచ్చు. సో నెక్స్ట్ లేకపోతే భరణి అని తీసుకుంటే మనకి చూడంగానే ఏం తెలుస్తుంది, ఒక అంత గురువు ఉంది మనకి, అంతే. సో అంత గురువు అంటే సగణం. భజసాలో లాస్ట్ సగణం తీసుకోవాలి. సో అట్లా ఈజీగా కూడా ఐడెంటిఫై చేసుకోవచ్చండి. ఓకే. నెక్స్ట్ రిక్త స్థానాన్ని పూరయత అంటే ఖాళీ స్థానాలు. యు చిహ్నయుక్త డాష్ ఇది ఉచ్యతే. ఉమా, యు అంటే ఏంటి? అంటే మా దీంట్లో అది వన్ లాగా ఇచ్చండి మా సింబల్. అది దాంట్లో లఘు గీత ఉందండి. లఘు లఘు. లఘు లఘు. ఓకే, లఘు అని. లఘు. సో గీత ఉన్న యు ఉన్న అది లఘు అని తీసుకోండి. ఓకే. గణే యు డాష్. అంటే గురువు కింద, యు అంటే గురువు కింద తీసుకుంటున్నాము, గీత ఉంటే లఘు కింద తీసుకుంటున్నాము. ఓకే. సో అంటే దాన్ని బట్టి అండి అక్కడ మరి పుస్తకంలో వాడు నా పుస్తకంలో యు అంటే లఘు అని ఇచ్చాడు కాబట్టి దాన్ని బట్టి ఎట్లా అయితే అట్లా. సో గణే డాష్ అక్షరాణి భవంతి. అరుణ గారు గణే త్రీణి అక్షరాణి భవతి. తీని అక్షరాణి భవంతి. ఓకే. సౌమ్య సంయుక్తాక్షరాత్ పూర్వం స్థిత వర్ణ డాష్ భవతి. అంటే సంయుక్త అక్షరానికి ముందనున్నటువంటి అక్షరం ఏదైతే ఉందో అది ఏమవుతుంది అని. గురు అవుతాము. గురువు అవుతుంది. సమ్యక్. తర్వాత రాజశ్రీ గారు అనుస్వారయుక్త వర్ణ డాష్ భవతి. అనుస్వారయుక్త వర్ణ అనుస్వారయుక్త గురువు గురు భవతి. ఉత్తమం. సమ్యక్. తర్వాత ఎన్కే కళ్యాణి గారు ఛందశాస్త్ర దృష్ట్యా సుసంపత్ ఇత్యత్ర డాష్ అక్షరాణి సంతి. పత్ మూడు ఉన్నాయండి. త్రీని అక్షరాన్ని సంతి. సమ్యక్ అండి. సు అన్నది ఒకటి, సమ్ అన్నది ఒకటి, పత్ అన్నది ఇంకొకటి. సో లాస్ట్ పేజ్లో ఉన్నటువంటి ఎక్సర్సైజ్ అధో నిర్దిష్టానాం పదానాం విగ్రహ వాక్యాన్ని లిఖిత. శ్రీలక్ష్మి గారు ఉత్తమ జన సహవాస. ఉత్తమ జన సహవాస
उत्तमः उत्तमाः जनाः ఉమ్, उत्तमजनाः ఉమ్, उत्तमजनाः ఉమ్. ఆ, తర్వాత उत्तमजनानां सहवासः ఉత్తమం. ఏ పేజీలోనండి ఇది? లాస్ట్ పేజ్ అండి ఈ పాఠంలోని 175 175 అండి. ఓకే ఓకే శ్రీలక్ష్మి గారు కరెక్టే చెప్పారు. సో ఉత్తమాహ జనాహ, ఉత్తమ జనాహ, ఆ తర్వాత జనాः ఇది విశేష పూర్వపద కర్మధారయ సమాసము. ఉత్తమ కర్మధారయ సమాసం ఉత్తమ జనానాం उत्तमजनाः सहवासः సహవాస కాబట్టి షష్ఠీ తత్పురుష జనానాం సహవాసः ఉత్తమ. షష్ఠీ తత్పురుష. ఓకే తర్వాత హిమబిందు రమాకాంత భక్త. రమయా కాంతః ఫస్ట్ సమాసం. సెకండ్ది రమాకాంత భక్తః, రమాకాంతస్య భక్తః. ఓకే ఇదేం సమాసం? రమయా కాంతః అనేది షష్ఠీ తత్పురుష సమాసం. అది రమయ రమాకాంతస్య భక్తః అనేది కూడా షష్ఠీ తత్పురుష సమాసం. హిమబిందు రమాకి రమా బిందు వినండి మీరు హిమబిందు మేడం నాకు వినిపించట్లేదు మేడం. మీరు వినండి అంటున్నారు. రమాకి షష్ఠి ఏంటి? రమయా కదా, రమా యొక్క రమయాన రమయానాం కాంతః. మీరు వింటలేదు నా రమయాః కాంతః. రమాయాహన రమయాన రమాయాః రమాయాహ కాంతః అంటే రమ యొక్క, కాంతః అంటే ఇక్కడ హస్బెండ్ అని అర్థం, పతి అని. రమ యొక్క పతి, రమాయాహ పతి షష్ఠీ తత్పురుష సమాసము. రమాకాంతస్య భక్తః ఆయన యొక్క భక్తుడు అని అర్థము. సో కాబట్టి రమాకాంతస్య భక్తః ఇది కూడా షష్ఠీ తత్పురుష సమాసం. లక్ష్మీ కుమారి గారు నీలకంఠ సేవా సంతృప్తః. నీలం కంటే యస్య సహ. నీలకంఠస్య సేవా. నీలకంఠ సేవయా సంతుష్టః. సంతృప్తః. సంతృప్తః. ఓకే ఓకే నీలం కంటే ద్వితీయ తత్పురుష. నీలం కంఠేనా లేకపోతే నీలం కంటే కంఠనా? నీలం కంఠమా లేకపోతే నీలే నీలం కంఠేనా? నీలం కంటే యస్య సహ. కంఠంలో నీలంగా ఉందా లేకపోతే కంఠం నీలంగా ఉందా? కంఠం నీలంగా. అంటే అప్పుడు ఏమవ్వాలి అది? నీలం కంఠం. నీలం కంఠం ఎస్ సహా. ఎవరి కంఠం అయితే నీలంగా ఉందో వారు అని అర్థం. అంటే శివుడు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నీలం కంఠం ఎస్ సహా నీలకంఠ. ఆ తర్వాత నీలకంఠస్య సేవ షష్ఠీ తత్పురుషం. నీలకంఠ సేవా సేవయా సంతృప్త అన్నది త ప్రత్యంతం కాబట్టి సేవయా సేవతో సంతృప్తం అయినటువంటి అని అర్థం. ఓకే సో అది తృతీయ తత్పురుష సమాసం. నెక్స్ట్ ఆదిలక్ష్మి గారు అధో నిర్దిష్టే పద్యే గురు లఘు చిహ్నాన్ని అంకయత. కింద ఇచ్చినటువంటి వాటికి గురు లఘు చిహ్నాలు రాయాలి. సో ఆత్మార్థం జీవలోకేస్మిన్ కోన జీవతి మానవః పరం పరోపకారార్థం యో జీవతి స జీవతి. చెప్పండి మేడం. ఇందులో ఆ దీర్ఘము తర్వాత దానికి తా కూడా తీసుకుంటే అది గురువు అయిందండి. ఆ దీర్ఘము వచ్చింది కాబట్టి అర్థం అనుస్వారం వచ్చింది కాబట్టి అది కూడా గురువు. మీ వాయిస్ ఎందుకో బ్రేక్ అవుతోందండి, సరిగ్గా పూర్తిగా వినిపించట్లేదు. ఒక్క నిమిషం.
కొంచెం బ్రేక్ అవుతోంది. క్లియర్‌గా వినిపించట్లేదు. చెప్తానండి లేకపోతే చెప్పండి. ఇంకొకసారి ట్రై చేయండి చూద్దాం. అలాగే హ్మ్. ఆత్మార్థం ఆ గురువు హ్మ్. మా గురువు హ్మ్. వృద్ధం అక్కడ హ్మ్. అనుస్వారం కాబట్టి గురువు అండి. 3 గురువులు వచ్చింది. ఓకే. ఉత్తమం. సో, ఒక్క నిమిషం అండి. సో, ఆత్మార్థంలో తీసుకున్నారు గురువుగా కరెక్టే. ఆల్రెడీ గురువు కాబట్టి. బట్ తోటి అన్నది దాంతోటే వస్తుంది. సో, మనం ప్రాక్టీస్ చేసినప్పుడు ఎప్పుడు సంయుక్తాక్షరాన్ని పూర్వ అక్షరంతో తీసుకుంటే బెటర్. ఎందుకంటే ఇది మామూలుగా గురు అక్షరం ఉంటే పర్వాలేదు గానీ, లఘు అక్షరం ఉంటే మాత్రం మీకేమవుతుందంటే మీరు దాన్ని మిస్ చేస్తారు. సో, కాబట్టి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. అందరూ గూడా ఎప్పుడైతే సంయుక్తాక్షరం గాని, అనుస్వారం గాని, విసర్గ గాని వస్తే పూర్వాక్షరంతోటి తప్పకుండా తీసుకొని చెప్పండి. ఓకే. ఇప్పుడు కరెక్టే అది. గురువు, గురువు, గురువునే. బట్ కానీ తీసుకోవడం అలా తీసుకోండి. ఓకే. చెప్పండి ఇప్పుడు. హ్మ్. జీవలోకే అస్మిన్ ఇందులో జీవలోకే దగ్గర వరకు తీసుకుంటున్నానండి. హ్మ్. జీ దీర్ఘం ఉంది కాబట్టి గురువు, హ్మ్. లఘువు, హ్మ్. లో దీర్ఘం ఉంది కాబట్టి గురువు, హ్మ్. కే అక్కడ అది కూడా గురువు అండి. హ్మ్. ఆ కేకి పక్కన ఆ అనే అక్షరం కూడా ఉంటుంది కాబట్టి అది రెండు విధాలుగా కూడా ఒక్క నిమిషం అండి. సో, ఆదిలక్ష్మి గారు. సో, ఇక్కడ ఎట్లా అంటే మనం అక్కడ పదం తీసుకోవాలి. సంధి విభజన చేయకూడదు. జీవలోకేస్మిన్ అని ఉంది కాబట్టి లోకే వరకు కరెక్టే చెప్పారు. కూడా కే తర్వాత ఉంది యాక్చువల్‌గా. సో, సంధి అవునండి. ఉంది కదా! పూర్వరూప సంధి. సో, ఆ సంధి అలాగే ఉంటుంది. సంధి విభజన చేయకూడదు. ఇచ్చిన శ్లోకాన్ని అలాగే తీసుకోవాలి. సో, లోకేస్ ఉంది కాబట్టి కే తోటి సాకారం వెళ్ళిపోతుంది. మిన్, మిన్ మీ ఉంది. లఘు ఉంది. కానీ తర్వాత సంయుక్తాక్షరం న ఉంది కాబట్టి మిన్ అన్నది తీసుకుంటే అది గురువు అవుతుంది. సో, అలా తీసుకోవాలండి. లోకే అస్ అని వేరు చేయకూడదు. ఓకే. ఇప్పుడు చెప్పండి. ఈ దీర్ఘం ఉంది కాబట్టి గురువు, లఘువు, లో కే ఉంది కాబట్టి అక్కడ గురువు, మిన్ నెక్స్ట్ అండి కో గురువు, ఈ దీర్ఘం ఉంది గురువు, లఘువు, తి లఘువు. మాలో మాకు దీర్ఘం ఉన్నది గురువు, నా లఘువు, విసర్గ ఉంది కాబట్టి గురువు. నెక్స్ట్ లైన్ చెప్పండి. చెప్పండి. పరంలో పాకి లఘువు, రం అనుస్వారం ఉంది కాబట్టి గురువు. పరోపకారార్థములో ప లఘువు, రో దీర్ఘం ఉంది లఘు, కాకు దీర్ఘం ఉంది కా గురువు, రా వృద్ధం అక్కడ అనుస్వారం ఉంది. రా దగ్గర కూడా రకారము పళ్ళు వచ్చింది, రేఫ వచ్చింది కాబట్టి అది కూడా గురువుకి రా అక్షరాన్ని అవడానికి అవుతుందండి. అర్ధం దగ్గర అనుస్వారం ఉంది కాబట్టి కూడా గురువు అయిందండి. ఓ దీర్ఘం ఉంది అక్కడ గురువు. జీవతిలో జీ గురువు, లఘువు, తి లఘువు, స లఘువు, జీ దీర్ఘము గురువు, లఘువు, తి లఘువు. ఉత్తమం. సమ్యక్ అండి. సో, ఎప్పుడైనా సరే శ్లోకాల్లో కానీ వేటిలో అయినా మనం ఈ శ్లోకాల్లోనే ముఖ్యంగా మనం గురువు లఘువులు చేసినప్పుడు పద విభాగం చేయకూడదు. ఓకే. ఎలా సందులున్నాయో అలాగే ఆ శ్లోకంగానే తీసుకోవాలి. ఇప్పుడు లేకపోతే ఉంది ఇక్కడ జీవతి అని. యాక్చువల్‌గా అది విసర్గ లోపం. సహ అని తీసుకుంటే గురువు అవుతుంది. అలా తీసుకోకూడదు. అనే తీసుకోవాలి. లఘువు అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు శ్లోకం అన్నది ఒక మీటర్‌తో చేయబడింది కాబట్టి, సో, వాటిల్లో ఈ గురువు లఘువులు ఇవి ముఖ్యమైనవి. కాబట్టే అది మనం అలాగే దాన్ని అలా మార్క్ చేసుకోవాలి. ఓకే. తర్వాత అందరికి వినిపించిందా అండి సరిగ్గా? కొంచెం బ్రేక్ అయింది అందుకని. లేకపోతే మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తా నేను. వినిపిస్తోందండి.
వినిపించిందా? ఓకే. వెరీ గుడ్. సో, తర్వాత ఉత్తరేయత. నెక్స్ట్‌ది అన్నీ కూడా ఐ థింక్ వీటిల్లోంచి తీసుకోవడం జరిగింది. ఐ థింక్ సాహిత్య పరిచయం లాస్ట్ టూ ఆ! లాస్ట్ టూ సరే ఓకే. లాస్ట్ అధ్యాయం ఫోర్ ఫైవ్ సుభాషితం సో, సుభాష్ నాలుగో ప్రశ్నొచ్చి శోకదగ్ధస్య ఔషధం కిం? ప్రసాదరావు గారు. శోకదగ్ధస్య ఔషధం సుహృద్ దర్శనం సుహృద్ దర్శనం. ఉత్తమం. పద్మజ గారు. కార్యస్య ఆరంభే కైః సహ సమాలోచనీయం? కార్యస్య ఆరంభే సుహృద్భిః ఆప్తైః సహ సమాలోచనీయం. ఉత్తమం అండి. సమ్యక్. సో, దీంతోటి 8థ్ లెసన్ అయిపోయింది. 9థ్ లెసన్ నెక్స్ట్ క్లాస్ మొదలు పెడదామండి. ఓకే. ఒక చిన్న డౌట్ అండి. చెప్పండి. ఇది ఇప్పుడు మన ప్రశ్న పాఠం చివరిలో ప్రశ్నల్లో సెకండ్లోనండి. సెకండ్లో కాదు, ఫస్ట్లో థర్డ్ది కొంచెం సమాసం ఇంకొకసారి చెప్పారా అండి? నీలకంఠ సేవా సంతృప్త. నేను చెప్తాను, కరెక్ట్ కదా చెప్పండి. చెప్పండి. నీలం కంఠం యస్య సహ నీలకంఠ నీలకంఠస్య సేవా నీలకంఠ సేవా. అది ఏం నీలకంఠస్య సేవ షష్ఠీ తత్పురుష అండి. నీలం కంఠం యస్య సహ అది బహురిహి ఏం బహు నీలం కంఠం రెండు సమాన విభక్తులు ఉన్నాయి కదా. సో అది సమానాధికరణ సమానాధికరణ బహువ్రీహి అండి. నీలకంఠ సేవాయాః సంతృప్తః అంతేనండి. సేవయా సంతృప్త. సేవయా అదే అర్థం లేదు. చతుర్థి తత్పురుష అనమాట అండి. సేవయా అంటే తృతీయ అండి. తృతీయ సేవయా తృతీయ. ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఉత్తర పదం కనుక ఒకవేళ త ప్రత్యంత అయితే పూర్వపదం ఎప్పుడు తృతీయలోనే ఉంటుంది. కర్మణి అనుకోండి, అది కర్మణి కిందకి తీసుకోవాలి. త అంటే మనకి కర్మణి కదా. సో అలా సంతృప్త అంటే అది త ప్రత్యంత కాబట్టి అందుకని తృతీయలోనే వస్తుంది. సంతృప్త లేకపోతే తయా సంతృప్త అని వస్తుంది. ఓకే. తృతీయ అర్థమైంది. ఓకే. 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 సో మనకి ఎక్కడ సకారం వస్తుంది, ఎక్కడ షకారం వస్తుంది, ఈ రెండు చెప్తానని చెప్పాను కదా. సో సకారం ఎక్కడొస్తుంది? షకారం, మూర్ధన్య షకారం అంటారు దీన్ని. ఇది ఎక్కడొస్తుంది? ఓకే. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తుంటే మెయిన్లీ విభక్తి టేబుల్స్లో మనం రామేషు అని వస్తుంది. రామేషు ఈ షకారం వస్తుంది, మూర్ధన్య షకారం. రమాసు అన్న దాంట్లో ఈ సకారం వస్తుంది. సో ఎక్కడ సకారం వస్తుంది, ఎక్కడ షకారం వస్తుంది అన్నదానికి ఒక రూల్ ఉంది. ఆ రూల్ ఏంటంటే ఎక్కడైతే మనకి హ్రస్సు అకారము లేకపోతే దీర్ఘ అకారము లేకపోతే వర్గీయ వ్యంజనాల్లో కవర్గాన్ని వదిలిపెట్టి మిగతా వర్గాలు లైక్ చవర్గము లేకపోతే మిగతా చ ట లేకపోతే తవర్గము లేకపోతే పవర్గము, ఇవి వచ్చినప్పుడు మీకు అక్కడ అంటే ముందర అక్షరం గనక ముందర గనక అకారం కానీ ఆకారం కానీ చవర్గం కానీ టవర్గం కానీ
తవర్గం గాని, పవర్గం గాని ఉంటే అక్కడ తర్వాత వచ్చేది సకారం అవుతుంది. షకారం ఎప్పుడొస్తుందంటే మీకు మిగతా స్వరాలన్నీ ఈ 2 స్వరాలు వదిలేసి మిగతా అన్ని స్వరాలు రిమైనింగ్ స్వరాలన్నీ కూడాను. అకారము, ఆకారము వదిలేసి. విహాయ ఆ తర్వాత ఇంకా మిగిలిన వర్గాలేంటి? కవర్గం. కవర్గం వచ్చినా గూడా మీకు షకారం వస్తుంది. ఓకే. సో, ఇంతే రూల్ అండి. అంతకంటే ఏం లేదు. సకారము మరి వస్తే చర్చ్ ఇవన్నీ వచ్చినప్పుడు వస్తుంది. షకారము స్వరాలొచ్చినప్పుడు అంటే ఆ విహాయ స్వరాలొచ్చినప్పుడు కవర్గం వచ్చినప్పుడు వస్తుందండి. ఓకే. సో, అంతే మరి రూల్. ఇదండి ఏరాలావాలు వచ్చినప్పుడండి? యూజువల్లీ ఐ థింక్ అదొచ్చినప్పుడు కూడా సకారమే వస్తుందండి. ఒక్క నిమిషం. ఐ థింక్ మూర్ధన్య షకారం వస్తుంది. అది చెక్ చేస్తానండి ఒకసారి. రూల్ చూడాలి నేను. అలా. సో, చూసి చెప్తాను. సో, కాబట్టి ఇప్పుడు చెక్ చేసుకోవచ్చు. సో, రమాసు అని వస్తుంది. లేతే రామేషు లేతే పఠత్ సు తకారం వచ్చింది. పఠత్ సు మన శత్రు ప్రత్యయాంతాలో పఠన్ చూసుకుంటే పఠత్సు వస్తుంది. తకారం వస్తుంది. అట్లా ఇది వచ్చినప్పుడు సకారము, ఇవన్నీ వచ్చినప్పుడు షకారం వస్తుంది. అంతే. ఇదే రూల్ అండి. క్లియరా? అర్థమైంది. అర్థమైంది. ఓకే. ఈ కవర్గం ఒకటి చెప్తానండి ఎగ్జాంపుల్. కవర్గానికి ఇప్పుడు మనము రామః శబ్దంలో తీసుకుంటే రామేషు అంటున్నాం కదండి. షకారం పలుకుతున్నాం మనం. సకారం పలకట్లేదు కదా. అంటే అది పావర్గలోదే కదా. అంటే రామేషు వచ్చింది కదా. మీరు రామేషు రామేషులో ఏమొస్తుంది? అక్షరాలు వేరు చేయండి. అచ్చా ఏత్వం కూడా ఉంది కాబట్టి అచ్చా మకారము ప్లస్ ఏత్వము ఉంది కాబట్టి ఏ వచ్చింది కదా షాకి ముందర. స్వరాల్లో ఆ తప్ప. సో, ఏ వచ్చింది కాబట్టి అలా తీసుకోవాలండి. సో, కవర్గానికి ఎగ్జాంపుల్ అంటే యాక్చువల్‌గా మీకు ఒక్క నిమిషం చెప్తానండి. గవిషులో అందుకే షకారం వస్తుందా అండి? దేంట్లో? గవిషు అని ఆ? గవిషు గవిషు ఇకారం కదా. అవునండి. కకి అడిగారు ఆయన. సో, కకి ఆలోచిస్తున్నా. చాలా తక్కువ అండి అక్కడ. అంటే ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా. చక్షు అని తీసుకున్నా కూడా చక్ షు అది సకారం కాకుండా కా వచ్చింది కాబట్టి అక్కడ ఈ ష వచ్చింది కాబట్టి అది సంయుక్త అక్షరము క్ష అయింది కదా. ఈ క వచ్చింది. కా తర్వాత సా రావాలి. సా బదులు ష వస్తుంది. ఆ 2 కలిపితే క్ష అయింది. అట్లా గుర్తుంది. బట్ ఇది పదం మధ్యలో పదం అంతంలో అయితే చూద్దామండి. గుర్తులేదు నాకు యాక్చువల్‌గా. చెప్తాను. ఓకే. ఒక్క నిమిషం ఉండండి.
అక్షేషు శుండః అందులో కూడా షకారం వచ్చింది. అక్ష అన్నా కూడా అక్కడ క అండ్ షార వచ్చింది. ఓకే. హయవర హ య వ ర వచ్చినా కూడా అక్కడ కూడా అది ఈ షకారమే వస్తుందండి. ఇందాక అడిగారు కదా ఆవిడ. సో ఇక్కడ అవునండి. య య వ ర హ వచ్చినా కూడా మూర్ధని షకారం వస్తుంది. ఓకే. జస్ట్ ఇది మీరు అడిగారు లాస్ట్ టైం ఎప్పుడో క్లాస్‌లో అడిగారు కాబట్టి చెప్పానండి. ఇది ఎగ్జామ్ పరంగా మీకు అవసరం లేదు ఇది. జస్ట్ మనం ఇంతవరకు ప్రాక్టీసే చేసుకుంటున్నాం కాబట్టి అలాగే కంటిన్యూ అవ్వచ్చు. ఓకే. అణా ఎప్పుడు వస్తుంది, నా ఎప్పుడు వస్తుంది? ఏమండి? ప్రసాదరావు గారు అడిగారు కదండి వాక్ శబ్దం తృతీయలో రామేణ. అది నెక్స్ట్ లాస్ట్ లెసన్‌లో వస్తుందండి. నత్వంలో వస్తుందది. నత్వ రూల్ అని చాలా రూల్స్ ఉన్నాయి దానికి. బట్ మనకు ఒకటే రూల్ చెప్పారు. కాబట్టి ఒకటే చెప్పుకుంటాం మనం. ఓకే. ఓకే. ఏంటండి ఎవరో చెప్తున్నారు? మీరు అంటే కా వర్గతో వచ్చే అక్షరం కొరకు అంటే వర్డ్ కొరకు అడిగారు కదా. వాక్ శబ్దం రూపం తీసుకుంటే వాక్షు వచ్చింది కదండి సప్తమిలో మనకి వచ్చింది వాక్షు. అవును. అది కూడా వాక్షులో కూడా వాక్ కా వర్గం ఉంది కాబట్టి యాక్చువల్‌గా బహువచనం బహువచనంలోనే బహువచనం. వాక్షు సప్తమి బహువచనంలో వాక్షు అవుతుంది. సుప్ ప్రత్యయ వస్తుంది అక్కడ. కాబట్టి వాక్ ప్లస్ సుప్ చేస్తే వాక్ సు అవ్వాలి అది. బట్ వాక్ సు ఉంది కాబట్టి అక్కడ క వర్గం వచ్చింది కాబట్టి షకారం వచ్చి క్ష సంయుక్త అక్షరం అండి. సమ్యక్ ఉత్తమం అండి. ఓకే. వాక్షు. రైట్. ఫైన్. సో నత్వము చెప్తా లాస్ట్ లెసన్‌లో ఉందండి. అది ఆ లెసన్‌లో వచ్చినప్పుడు చెప్దాం. అక్కడ కూడా రూల్స్ చాలా ఉన్నాయి. బట్ మనకి ఒక్కటే రూల్ చెప్పారు కాబట్టి ఆ ఒక్క రూల్ మాత్రమే చెప్పుకుందాం అక్కడ. వాక్స్ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా మేడం? చెప్తానండి ఒక్క నిమిషం. యాక్చువల్‌గా వాక్ అనేటటువంటి వాచ్ ఏదైతే ఉందో ప్రాతిపదికం కదా వాచ్ అన్నది. సో దానికి సప్తమి వచ్చినప్పుడు బహువచనము వాక్ ప్లస్ సు అని వస్తుంది. వాక్ ప్లస్ సు అని వస్తే ఆ సు బదులు షూ అవుతుంది అది. ఎందుకంటే ముందర క ఉంది కాబట్టి. అంతే. అదేనండి. ఓకే. మూర్ధని షకారం వస్తుంది అక్కడ. ఓకే. ధన్యవాదాలు. ఓకే. సో ఏకతా మంత్రం ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఇంతవరకు? ఓకే. సో ఏకతా మంత్రం. యం వైదికా మంత్రదృశః పురాణాః ఇంద్రం యమం మాతరిశ్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతే చైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవ విష్ణురితి స్తువంతే బుద్ధస్తదార్హన్ ఇతి బౌద్ధజైనాః సచ్రీ అకాలేతి చ సిక్ఖసంతః శాస్తేతి కేచిత్ ప్రకృతిః కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవ ప్రభురద్వితీయః. శాంతి మంత్రం. ఓం సర్వే భవంతు సుఖినః. ఓం సర్వే భవంతు సుఖినః. సర్వే సంతు నిరామయాః. సర్వే సంతు నిరామయాః. సర్వే భద్రాణి పశ్యంతు.
सर्वे भद्राणि पश्यन्तु మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. मा कश्चित् दुःखभाग् भवेत् ఓం శాంతి శాంతి శాంతి. शान्ति शान्ति शान्तिः సా అనకూడదండి, షా అనాలి. శాంతి శాంతి శాంతి. విసర్గ వచ్చిన తర్వాత ఇంకొక షకారం పలకాలి. ఓం శాంతిష్ శాంతిష్. లాస్ట్ ఇది మాత్రం శాంతి అని పలకాలి. ఓకే, సో ఎక్కడో సకారం వినిపిస్తుంది నాకు, అందుకనే చెప్పాను. కరెక్ట్ చేసుకోండి. ఓకే, రైట్. ధన్యవాదः. పునర్మిలామः. धन्यवादः ధన్యవాదాలు మాన్య. ధన్యవాదः మాన్య. వందే